దేవుడు సమాధాన పరచబడేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అంటున్నాడు. దేవుని కుమారులుగా మనం పిలువబడాలి అంటే మనలో ఏముండాలి అంటే సమాధానం ఉండాలి. అలాంటి సమాధానం మనలో లేదు. సమాధానం పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. మరి దేవుని కుమారులుగా నీవు నేను మనం పిలువబడుతున్నామా? ఈ దినాల్లో పిలువబడతలేదా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఆయన ద్వారాగా కొన్ని సంఘాలకి ఆయన ఏం చేశాడంటే ప్రతిదీ ఆయన ఏం బోధించాడంటే అపోస్తలుడైన పౌలు గారు సమాధానాన్ని బోధించాడు. సమాధానం కలిగి ఉండమని నేర్పించాడు. అలాంటి సమాధానం మనకి ఈ మధ్యలో లేదు. ఆ దినాల్లో యూదుల మధ్య అన్యుల మధ్య యూదులు అంటరాని వారిగా చూసేవాడు జనుల్ని. ఆ దినాల్లో యూదులని అన్ని జనుల్ని దేవుడు సంధికూర్చడానికి ఏం చేశాడంటే ఆయన మన మీద పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని మనకి సంధికూర్చాడు. మన అంటరాని వారిగా చేసినప్పుడు యూదులు ఏం చేశారంటే యూదుల్ని అన్ని జనులు ఒకటిగా చేయాలని చెప్పి ఆయన యేసు ప్రభువు సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఈ దినాల్లో మనం ఒకళ్ళని చూసుకున్నట్లయితే మనం ఒకళ్ళని ఒక మాట అంటే మనం ఒకటికి దానికి 2 మాటలు అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు వారు మనుషుల్ని ఏకం చేయటానికి ఆయన నిన్ను నన్ను సమాధాన పరచడానికి ఏం చేశాడంటే ఆయన ఒక రక్తాన్ని కార్చాడు. చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు సంఘానికి రాసిన ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి. దేని వలన సమీపస్తులై ఉన్నామంట? క్రీస్తు రక్తము వలన మనం సమీపస్తులై ఉన్నామంటున్నాడు. ఇంకా చదవండి. చూడండి ఆయన ఏం చేశాడంటే క్రీస్తు నుండి యేసు రక్తము ద్వారా సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని అనగా ఇది రూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేట చేత మధ్య గోడను మన ఉభయలోని ఏకము చేశాడంట. చూడండి ఆయన మన మధ్య నుండి ఈ అంటే మనం ఏం చేస్తామంటే ఆ దినాల్లో యూదులు ఏం చేస్తామంటే అది ఇష్టానుసారంగా ప్రవర్తించి చేసే ఆ జనుల మీద ఎన్నో అవమానాలు పరిచేవారు. అలాంటి అవమానాలను నిందల్ని మన నుంచి విడుదల చేయాలని మన ఇరువురిని ఏకం చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని దారపోసాడు. అదే అంటున్నాడు ఆయన క్రీస్తు రక్తము వలన మనం ఏమై ఉన్నామంటే సమీపస్తులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇదిలో అంటే మనం వ్యతిరేకంగా ఏదైతే పనులు చేస్తామో వాటన్నిటిని కూడా దేవుడు క్షమించి మనల్ని ఏం చేస్తాడంటే సమాధాన పరచడానికి చేశాడు అనమాట. అదే ఇంకా ఏమంటున్నాడు? చాలండి. మనమందరం కూడా ఎవరి బిడ్డలమయ్యా అంటే ఎవరి సంతానం నుంచి వచ్చాము? ఆదాము సంతానం నుంచి వచ్చిన వారమే కదా. మరి మనందరం సంతానం అయి ఉండి వచ్చినప్పటికీ మనలో ఈ మధ్య ఈ భేదాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కలహాలు, సంతోషము, సమాధానం లేకే. ఆ సమాధానం లేకే మనలో ఈ కలహాలు వస్తున్నాయి అంటాం. ఇరువురిని ఆయన ఏకం చేయడానికి ఆయన ఏక శరీరముగా దేవునితో సమాధాన పరచాలని ఎలాగూ చేసిన అంటున్నాడు. ఆయన మనకు సమాధాన కలుగుతూ ఉన్నాడు. ఈ దినాల్లో మనకి సమాధానం అనేది లేదు. ఆయన ఏం కోరుతున్నాడు? సమాధానం కలిగి ఉండమని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ధన్యతలో కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటది. మొట్టమొదటి నుంచి చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రెండవది ఈ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి అన్నమాట. ఆ లింక్ అయి ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ఉంటే మనకి రెండోది వస్తుంది. ఒకసారి చదవండి, చెప్తాను నేను.
చూడండి కొన్ని విషయం ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యం అని అంటాడు. పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే కింద ఏదేమంటున్నాడు, దుఃఖపడి వారు వారు ఓదార్చబడదు. ఎప్పుడైతే ఇప్పుడు ఆత్మ విషయమై దీనులుగా ఉంటామో అప్పుడు మనం దుఃఖపడే వారిగా ఉంటాం, దేవుని సన్నిధిలో ఓదార్చబడతాం. అలాగే మూడవదిగా నీతి కొరకు సాత్వికులు ధన్యులు. చాలు. ఎప్పుడైతే దేవుని విషయం మీద మనం దుఃఖపడి దేవుని సన్నిధిలో మనం ఇచ్చేస్తామో ఓదార్చబడతాం, అప్పుడు మనం సాత్వికులుగా ఉంటాం. ఒకదానికి ఒకటి. అలాగే కనికర్మ గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు అంటున్నాడు. అలాగా కనికర్మ గలవారు ధన్యులు, వారి కనికర్మనే పొందుదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇవన్నీ కూడా పైన ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒక లింక్ అయ్యి ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మనం సమాధాన పరచబడతాం. ఇవన్నీ మనలో లేనప్పుడు మనలోని ఆ సమాధానము ఉండదు. ఇక్కడ ప్రభు వారు మనల్ని ఏం కోరుతున్నాడా అంటే సమాధాన పరుడి అంటున్నాడు. సమాధానం కలిగి మీరు జీవించండి అంటున్నాడు. అలాంటి సమాధానం మనలో ఉందా? మనలో లేదు. అలాగే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తే ఒక మాట అంటారు, చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, కాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. చాలండి. ఇక్కడ సమాధాన పరచబడిన ఆ పరిచర్యను మనకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడా అంటే క్రైస్తవులమైన నీకు నాకు అలాంటి పరిచయం అప్పగించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే అలాంటి పరిచయం మనం తృణీకరిస్తున్నాం. సాతాను బిడ్డలుగానే మనం జీవిస్తున్నాం, దేవుని బిడ్డలుగా మనం జీవించట్లా. ఇక్కడ ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం పిలువబడతామో అప్పుడు మనం సమాధాన పరచబడతాము. అలాగే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే సమస్తము దేవుని వలన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని అలా చూడండి సమాధానమైన పరిచర్యని మనకు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మంచి మాట రాస్తున్నాడు ఇక్కడ. అలాంటి సమాధానమైన పరిచర్యని మనకు అప్పగించాడు, కానీ మనం ఏది కూడా మనకు అప్పగించలేదు. కానీ మనం ఇది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. అలా ఇంకా చదవండి 19వ వచనం కూడా. చూడండి ఇక్కడ మన మీద పడవలసిన శిక్షను ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద వేసుకొని మనకి ఏం చేస్తాడు అంటే సమాధానమైన వాక్యమును అంటే ఆయన ఏం చేస్తాడంటే మీరు లోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కదా. అలాంటి అదే మనల్ని చేయమన్నాడు, కానీ మనం మన ఇష్టానుసారంగా జీవించమలేదు. ఎప్పుడైతే అలాంటి వాక్యాన్ని మనం కూడా ఇతరులకు బోధించేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో సంతోషం సమాధానం లేదనుకోండి, వెళ్ళి మనం ఏం చేయాలి, అది ఇరువురు కూడా ఏకం అవటానికి. ఇప్పుడు భార్య భర్తలు ఇరువురి మధ్యలో ఒక చిన్న విభేదాలు వచ్చినాయి అనుకోండి, ఆ ఇరువురిని ఏకం చేయడానికి మనం వెళ్ళి ఏం చేయాలి, వాళ్ళకి సమాధాన పరచబడే మాటలే మాట్లాడాలి. కానీ లేకపోతే భార్యకి చెప్పాల్సింది భార్యకి, భర్తకి చెప్పాల్సింది భర్తకి చెప్తామా? చెప్తే ఏమవుతుంది, వాళ్ళ సమాధానం ఉంటుంది, ఇంకా గొడవలకు కారణం అవుతుంది. అదే ఇంకొకరు ఉదాహరణకు ఒకరిని చూస్తుంటే అదిగో వీడు వచ్చాడంటే ఇక్కడికి గొడవకే కారణం అనుకుంటారు. వాడి నోటి నుంచి ప్రతి వచ్చే మాట మాట్లాడితే ఏ మాట మాట్లాడినా గొడవకే కారణం అనుకుంటారు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమాధానమైన వాక్యమునే మనకి బోధించాడు. అదే మనం వెళ్ళి ఇతరులకు మనం బోధించాలి. ఆ ఇతరులు ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకో, ఇలా వాళ్ళ మధ్యలో మనం వెళ్ళి సమాధాన పరచబడే వారిగా ఉండాలి. అట్లా సమాధాన పరచబడే వారిగా నీవు నేను ఉంటే అప్పుడు వారు ఏమంటున్నారంటే ఇక్కడ సమాధాన పరచవారు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు అంటున్నాడు. అలాగా నీవు నేను కూడా ప్రతి ఒక్కరి ఇరువురి మధ్య దేవుడు తండ్రి కూర్చి మనకి దినాన్ని సమాధానాన్ని కలుగు చేశాడు. అలాగే నీవు నేను కూడా మనం ఏం చేయాలంటే ఆ సమాధానాన్ని మనం కూడా ఇతరులకు పంచేవారిగా ఉండాలి. ఆత్మ ఫలాల్లో కూడా ఒక ఫలం ఉంటుంది, సమాధానం. ఆత్మ ఫలాలు ఏమనగా ఏమంది, ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటుంది.
ఆత్మ ఫలాల్లో కూడా ఉంటుంది. అలాంటి సమాధానం కలిగి మనం జీవించాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, దగ్గర దేవుడు ఏం కోరుతున్నాడా అంటే, మనల్ని 20 వచ్చిన కూడా చదువమ్మా. ఆ, ఉమ్, ఆ, ఆ, బా చూడండి, దేవుడు ఇక్కడ మనల్ని బతిలాడుకుంటున్నాడంట. ఏమని? సమాధాన పడండి అయ్యా, క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాడంట. ఏమని? మీరు సమాధాన పడండి, సమాధానం కలిగి జీవించండి. ఆ సమాధానం మీలో ఉండలేదని చెప్పేసి ప్రభు వారు ఇక్కడ బతిలాడుకుంటున్నాడు. కావున దేవుడు మన ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారము అంటే దేవుని మనం ఏందంటే ఇక్కడ మన లోకంలో ఈ లోకంలో మన పని ఏందంటే దేవునికి రాయబారులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మనం దేవుని సన్నిధిలో మనం బతిలాడుకోవాలి. ఇరువురి మధ్యలో ఏదన్నా ఇలా ఇందాక చెప్పిన సందర్భం బట్టి మనం సమాధాన పరచాలి. ఒక గొడవ కారణం అవుతుందంటే ఆ గొడవ మధ్యలోకి దేవుడు మనం పంపించడానికి దాన్ని సద్దుమనితానికి చేసే దాన్ని సమాధాన పరచడం అంటారు. అలాగే సమాధాన పరిచే దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం నిర్వర్తించే వారిగా ఉంటాం. అప్పుడే ఏమన్నాడు? సమాధాన పరచబడేవారు ధనిలు వాళ్ళు దేవుని కుమారులుగా. అప్పుడే నువ్వు నేను దేవుని కుమారులుగా. ఒక బోధించే నేనే ఒక్కనే కాదు, విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే సమాధాన పరచబడటానికి నీవు సిద్ధంగా ఉండాలి. అలాంటి సమాధాన కర్తమైన నువ్వు నేను సమాధానాన్ని కలిగి జీవించే ప్రతి విషయంలో కూడా ఒక దేవుని మన విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ప్రతి విషయంలో సమాధానం కలిగి జీవించినప్పుడే మనం దేవుని వాక్యాన్ని నిర్వర్తించే వారిగా ఉంటాం. దేవుని వాక్యాన్ని నిర్వర్తించే వారిగా ఉంటాం. అదే దేవుడు మనల్ని కోరుతున్నాడు ఇక్కడ. అప్పుడే నీవు నేను దేవుని కుమారులుగా అనబడతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సమాధాన పరచబడి దేవుని కుమారులుగా నీవు నేను జీవించే వారిగా ఉండాలి. అదే రోమిల్ రాసిన పత్రికలో కూడా మాట అంటారు, చూసి నేను ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులే. ఒక వాక్యం చెప్పే దేవుని దాసులే కాదు, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతున్నారో వారందరూ కూడా ఏంటంట దేవుని కుమారులే. ఎప్పుడైతే నీవు నేను ఆ దేవుని ఆత్మ మనలో పనిచేసి మన దేవుని ఆత్మ ద్వారా మనలో ఏం చేస్తామో అంటే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడతాము, నడిపిస్తాము. ఒక విశ్వాసులే కాదు, ఒక క్రైస్తవులే కాదు, బోధించే దైవజనులే కాదు, ప్రతి ఒక్క విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవునితో నడిచినప్పుడు దేవుని కుమారులుగా అనబడతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సమాధానాన్ని కలిగి జీవించి ఇక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నాడు? ఆత్మ చేతే కానీ ఆయన కోరుతున్నాడంట. ఇంకోసారి చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ దినానం ఏ ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాం? ఎక్కువ శాతం ఈ దురాత్మ చేత నడిపింపబడుతున్నాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతామో అప్పుడు దేవుని కుమారులుగా మనము అనబడతాం. అంతదాకా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సాతాను కుమారులుగానే అనబడుతున్నాం, సాతాను బిడ్డలుగానే జీవిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడతావో అప్పుడే మనము దేవుని కుమారులుగా ఉంటాం అనమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సమాధాన పడగలిగి జీవించే వారిగా ఉండాలన్నమాట. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చాలండి. ఇక్కడ చూడండి, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగినుడి, ఏక మనసు గలవారైనడి, సమాధానముండుడి. ప్రేమ సమాధానము కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్మ మనతో తోడై ఉన్నప్పుడు మనం సమాధానంగా ఆదరణ కలిగి సంతోషం కలిగి సంపూర్ణంగా మనం ఉంటాం. దేవుని ఆత్మ మన చేత నడిపింపలేదనుకోండి, మనం ఏం చేయబడతాం? సాతాను చేతికి అప్పగించబడతాం. సాతాను చేతికి అప్పబడినప్పుడు మనలో ఏమవుతుంది? ఆ ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ కోల్పోయి మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, నానా రకరకాలుగా కూడా మాట్లాడతాం, బూతులు మాట్లాడతాం. ఈ విధంగా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతామో అప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం. అదే అన్నాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనస్సు సమాధానం కలిగి ఉండమంటున్నాడు. ప్రేమ సమాధానములు కర్తయ్యకు దేవుడు మీకు తోడని
అలాంటి సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి అంటే ప్రేమ, సంతోషం, సమాధానాలు కలిగి మనం జీవించే వారిగా ఉండాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సమాధానకర్త దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం కూడా ఏంటంటే ఆయన కుమారులుగా మనం అనబడాలి, చేయబడాలంటే మనం కూడా సమాధాన పరచబడే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదని దేవుని వాక్యం సెలవుతుంది అనమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకుని, అయ్యా నేను నాలో సమాధానం లేదు నా ప్రభు, అయ్యా నీ కుమారునిగా నేను అనబడాలంటే నా ప్రభు నీ ఆత్మచేత నన్ను నడిపించండి నా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. ఆ యొక్క మాట ముగిసిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యేంతవరకు నా ప్రభా నీ మాటలు బోధించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నిజంగా నాలో ప్రభా ఈ సంతోషము, సమాధానం లేదు నా ప్రభా. అయ్యా నీ కుమారునిగా నేను పిలువబడాలంటే నా మొట్టమొదటిగా నా ప్రభా నాలో సమాధానం ఉండాలి నా ప్రభా. అలాంటి సమాధానం నాలో లేదు నా ప్రభా. అయ్యా నేను నా ప్రభా నీ కుమారునిగా కాకుండా నా ప్రభా ఇక్కడ దురాత్మ పనిచేస్తున్నాను, వాణి కుమారుగానే నేను పనిచేస్తున్నాను నా ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్నాను నా ప్రభా. ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అని సెలవిస్తుంది కదా నా ప్రభా. ఆయన నిజంగానే నా ప్రభా నేనైతే ఈ లోకానుసారంగా సాతాను చేసే ప్రకారంగా నేను నడుస్తున్నాను నా ప్రభా. ఆయన నీ ఆత్మ చేత నేను నడిపింపబడతలేదు నా ప్రభా. ఇకనైనా నా ప్రభా నీ ఆత్మ ద్వారా నేను నడిపించి నా ప్రభా మాలో ప్రేమ, సంతోషం, అందరం సంతోషం కలిగి జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి మీరు ప్రభు జీవి మాకు సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా నా ప్రభు నీ కుమారులు అనబడతాకు మాకు సహాయం దయచేయమని, యొక్క ప్రార్థన మీ పాసందికి చేర్చుకోమని యేసుక్రీస్తు రతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, రెండవ వర్తమానంగా మన మధ్యలో లెలీన్ యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లుగా ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా. ఈ జూన్ నెలలో తండ్రి వేసా మీరు ప్రతి ఆదివారం తండ్రి వేసి మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, చివరి ఆదివారానికి తండ్రి వేసా మమ్మల్ని తీసుకొచ్చిన రీతిని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా వాక్యం బోధించుండగా తండ్రి వేసి మీ యొక్క పరిశుద్ధాత్మను నాకు దయచేయండి ప్రభా. వినేవారిలో ప్రభా ఎక్కడ నిద్రాశక్తి రాకుండా ప్రభా వాక్యాన్ని బాగా విని తండ్రి వేసే వాక్య ప్రకారం జీవించలాగిన సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాదాలసనికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య భాగంగా మనము విలువ లేని వాటి కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసే దాని గురించి మనము తెలుసుకుందామండి. విలువ లేని వాటి కోసం విలువైన మన జీవితాన్ని త్యాగం చేసేస్తున్నామంట. మొదటిగా విలువైనది ఏందండి? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక. చాలండి. 20వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. విలువ పెట్టి, మనం ఎవరు అంట? విలువ పెట్టి కొనబడిన వారం అంట. అంటే మనకు విలువ ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు ఏదైనా మనం డబ్బులు పెట్టుకుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకని? ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు చేసి కొన్నాం కాబట్టి దానికి ఒక విలువ ఉన్నట్టే. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన జీవితానికి ఇక్కడ ఒక విలువ ఉంది. ఇప్పుడు విలువ లేనిది ఏంటో మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. అయితే వెర్రివాడ 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు సమకూర్చుకొనుటకు ఆలోచించుకొని చేతును నా కొట్లు విప్పి వాటికంటే
గొప్ప వాటిని కట్టించి అందులో ఆ ఆ నా ప్రాణముతో ఆ ఆ 20వ వచనం చదివేయండి. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఆ ఆ చాలండి. ఇక్కడ విలువ లేనివి ఏంటండి? మనం సంపాదించుకున్నది. ఇక్కడ మనం ప్రాణం విలువ కనపడుతుంది. ఇక్కడ విలువ లేనిది ఏం విలువ లేనిది కనపడుతుంది? మనం ఈ లోకంలో సంపాదించుకున్న ధనము గాని, ఆస్తి గాని, ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా గాని దానికి విలువ లేదు. మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో ఉన్న వాడి విలువ లేని వాటిని మనం దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రయారిటీ ఇస్తా విలువైన మన జీవితాన్ని ఏం చేస్తున్నాము? త్యాగం చేసేస్తున్నాం. మన జీవితాన్ని దేవుడు ఎట్లా కొన్నాడండి? తన రక్తముతో కొన్నాడు. దానికి మనం విలువ ఇవ్వకుండా వేటికి విలువ ఇస్తున్నాం? మనం ఈ లోకంలో ఉన్న బంధాల కోసము, లేదా ఈ లోకంలో మనం సంపాదించిన ధనము కోసము, ఆస్తుల కోసం, ఏదైనా వస్తువు కోసము వాటికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. మనకు విలువైనది ఏమిటో తెలియట్లేదు. బైబిల్లో చూసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చూడండి. 25వ అధ్యాయము. యాకోబు కలగూర వండుకొనుచుండగా నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో అడిగాను, అందుచేత ఏదేమో అనబడేను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా. చాలండి. ఇక్కడ ఏశావుని మనం చూస్తున్నాం. ఏశావు జ్యేష్ఠుడు కదా, యాకోబు కంటే పెద్దవాడు. జ్యేష్ఠులకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందండి? అప్పుడైనా ఇప్పుడైనా కానీ పెద్దవారికి మనం ఎంతో, ఇంట్లో పెద్దవారికి ఎంతో విలువ ఇస్తాం, ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏదైనా ఆస్తిని పంచాలంటే పెద్దవాళ్ళకి ఏం పంచుతాము? కొద్దిగా ఎక్కువ పంచుతాం. లేదా ధనం ఇవ్వాలన్నా పెద్దవాళ్ళకి ఎక్కువ ధనం ఇస్తాం. అటువంటి జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఇక్కడ ఏం చేస్తున్నాడు? కొద్దిగా ఆకలేసిందని ఆ ఎర్రని కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తున్నాడు. ఎంత విలువైందండి జ్యేష్ఠత్వం! అక్కడ ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసిందా? ఏశావుకి తెలియలేదు. ఏదో కొద్దిసేపు నేను ఆకలి చంపుకుంటే చాలు కదా, నా జ్యేష్ఠత్వం నాకు ఉండిద్దని అనుకున్నాడు. తను అనుకోలేదు. ఏం చేస్తున్నాడు? విలువ లేని ఆ కూర కోసం, లేదా విలువ లేని ఆకలి కోసం ఏం చేస్తున్నాడు? విలువైన తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నాడు. మనం కూడా మన జీవితంలో విలువ లేని వాటి కోసం ఎన్ని విలువైన వాటిని మనం వదులుకున్నామండి. మొదటి నుండి చూసుకుంటే కదా, దేవుడు ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, దేవుడు మన కోసం ఎన్నో ఆశీర్వాదాల్ని సిద్ధపరిచి ఉంచాడంట, దాచి ఉంచాడంట. వాటన్నిటిని మనం పొందుకున్నామా? దేనికని? ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనము ప్రయాసపడుతూ ఆ యొక్క దీవెనలను మనము పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏశావు చూసుకున్నట్లయితే విలువైన జ్యేష్ఠత్వాన్ని మనం కూడా ఈ రోజు ఎట్లా ఉన్నాం? ఏశావులాగా ఉన్నాం. అవునా కాదా? ఒక ఏశావులాగా ఉన్నాం. మనం ఆలోచించుకోలేకపోతున్నాం ఏది విలువైనది, ఏది విలువ లేనిది అనేది. దేవుడు మనల్ని ఎంతో విలువ పెట్టుకుంటే మనం ఈ యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాం? విలువ లేని యొక్క లోకం కోసం మనం బలిచ్చేస్తున్నాం మన జీవితాన్ని. ఎంత విలువ పెట్టుకున్నాడండి? తన కుమారుణ్ణి రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడండి. అటువంటి మన యొక్క జీవితాన్ని ఏం చేస్తాం? విలువ లేకుండా చేసేస్తున్నాం మనం కదా. ఇప్పుడు మనం బంగారం కొనుక్కుంటాం ఎన్నో వేలు పెట్టి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. దొంగలకి దొరకకుండా లాకర్లో పెట్టుకుంటాం జాగ్రత్తగా. దేనికని? అది ఎంతో విలువైందని మనం భావిస్తాం. అలానే మన జీవితం ఈరోజు ఎంత విలువైంది? ఎంతో విలువైంది. ఈ జీవితాన్ని లేదా ఈ ప్రాణాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రాణాన్ని నువ్వు ఎలా కాపాడుకున్నావు? లేదా ఈ జీవితాన్ని కానీ, ఈ ప్రాణాన్ని కానీ, ఈ లోకం నుంచి అనేది మనం ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు మనం ఆలోచించాం. మనం ఆలోచించేది ఏంటంటే కేవలం విలువ లేని ఈ యొక్క లోకంలో ఉన్న వాటి గురించే మనం ఆలోచిస్తాం. ఈ లోకంలో మనం సంపాదించుకున్న డబ్బు గురించో, లేదా ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తి గురించో, వాటి గురించే మనం ఆలోచిస్తాం, కానీ విలువైన వాటి గురించి మనము ఆలోచించట్లేదు. అందుకని ఇందాక ఏమన్నాడు? విలువ లేని వాటి గురించి ఆలోచించే వ్యక్తిని ఏమన్నాడు దేవుడు? వెర్రివాడ అన్నాడు. ఈ రోజు మనం ఎట్లా ఉన్నాం? వెర్రివాడిలాగా ఉన్నామా, లేదా మంచి బుద్ధి కలిగిన వాడిలాగా ఉన్నామా? మనల్ని
క్వశ్చన్ వేసుకొని ఆలోచించుకోవాలి. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 22-28 వచనాలు. ఆ తన ఇద్దరి భార్యలను తీసుకొని ఏ రేవండి? యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాను, కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో వసిలేను. తెల్లవారుచున్నది గనుక అతడు చాలండి. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంట ఆ యొక్క మనుషునితో, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఏమి ఆశీర్వదించాలండి యాకోబుని? ఎంత సంపాదించాడు యాకోబు? ఎంతో పశు సంపద ఉంది తన మామ దగ్గర. తన మామను మోసపరిచి ఎంతో పశు సంపదని పొందుకున్నాడు. ఇంకా పశు సంపద ఉంటుంది, తన ధనం కూడా ఎక్కువగానే ఉంది. డబుల్ 2 భార్యలు ఉన్నారు. ఇంకేం కావాలి తనకి? ఆశీర్వాదాలు లేవా తనకి? ఇదంతా ఉంటే మనం ఏమనుకుంటాం? మంచిగా ఆశీర్వదింపబడే. ఇప్పుడు మనకు ఒక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తి బాగా డబ్బు ఉంటే ఏమనుకుంటాం? మనం బాగానే ఆశీర్వదింపబడ్డాడు అనుకుంటాం. ఇక్కడ యాకోబు ఆశీర్వదింపబడ్డాడా లేదా? కానీ మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదాల కోసం అడుగుతున్నాడు. దేనికని? అంతకుముందు తను పొందుకున్నదంతా ఆశీర్వాదం కాదు. తనకి మనశ్శాంతి లేదు దానివల్ల. ఏ విధంగా పొందుకున్నాడు? అంతకు ముందు అంతా మోసము చేసి పొందుకున్నాడు కాబట్టి దానివల్ల తనకి సమాధానం లేదు, సంతోషం లేదు. అవన్నీ చూసి నేను ఆశీర్వదింపబడ్డానని తను అనుకోలేదు. తనకి తర్వాత తెలిసింది నిజమైన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని దగ్గరే దొరుకుతాయి అని. అది విలువ తెలుసుకోవటం అంటే అలా ఉండిద్దండి. ఇప్పుడు మనం కూడా ఎన్నో మోసాలు చేసి కానీ ఎన్నో దొంగ పనులు చేసి కానీ డబ్బులు సంపాదించి మనం అనుకుంటాం. ఏమనుకుంటాము? దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ ఆ డబ్బు అంతా ఎటుపోయిద్ది? ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతానే ఉండిద్ది, మన దగ్గర మిగలదు. దాని ఆశీర్వాదం అని మనం అనుకుంటామా? అనుకోం. ఎప్పుడు మనం ఆశీర్వదింపబడ్డామని అనుకోవచ్చు? ఎప్పుడైతే దేవుడు తనంతలకు తాను మనం నీతిగా నిజాయితీగా ఉండి దేవుడు మనకి ఎప్పుడైతే అన్ని సంపద మనకి సమకూరుస్తాడో అప్పుడే మనము ఆశీర్వదింపబడ్డామని మనం అనుకుంటాం. అంతకు ముందంతా తను సంపాదించుకున్నదానికి విలువ లేదని యాకోబు ఇక్కడ తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఇప్పుడు వరకు నేను సంపాదించింది లేదా నేను జీవించింది విలువైన జీవితమేనా, లేదా నేను సంపాదించినంత విలువైనదేనా అని మనం తెలుసుకోవాలి. యాకోబు ఏ విధంగా అయితే తెలుసుకున్నాడు, అదే నేనంతా మోసం చేసి సంపాదించాను, నేనంతా నా తండ్రిని మోసం చేసి నేను ఆ యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకున్నాను, లేదా మా మామని మోసం చేసి ఈ సంపద అంతని సంపాదించుకున్నాను, కానీ అదంతా విలువైనది కాదు. విలువైనది ఏది? దేవుని దగ్గర నుంచి వచ్చినదే విలువైనది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్నో విధాలుగా మనం అనుకుంటాము. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. కాదు ఇందాక చదువుకున్నది కదండి, అది క్షమించండి. దాంట్లో ఏమన్నాడండి? వెర్రివాడు అన్నాడు కదా, క్షమించండి. ఓకే, మోషే గురించి మనం చూసుకుందామండి. ఇంకో వ్యక్తి గురించి. మోషే తన జీవితం ఎక్కడ గడిపాడండి? ఎక్కువ కాలం మొదటగా తన తల్లి ఏం చేసింది? తన్ని భయంతో ఎక్కడ ఐగుప్తీయులు చంపేస్తాడని తనని ఒక బుట్టలో పెట్టేసేసి ఆ నైలు నదిలో వదిలేస్తే ఎక్కడికి వెళ్ళింది ఆ బుట్ట? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. అయితే అక్కడి నుంచి ఎక్కడ పెంచబడ్డాడు మోషే గారు? ఐగుప్తి రాణి చేతిలో, ఐగుప్తి రాణి కింద పెంచబడ్డాడు. అయితే ఇప్పుడు మోషే చిన్ననాటి నుంచి ఐగుప్తీల దగ్గర పెంచబడ్డాడు. ఐగుప్తీల దగ్గర పెరగటం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక రాజకుమార్తె దగ్గర తను పెంచబడ్డాడు. అంటే ఏం నేర్పిస్తారు తనకి? మంచి విద్య నేర్పిస్తారు, సకల విద్యలు నేర్పిస్తారు. మంచి చదువు కానీ యుద్ధ విద్యలు కానీ. ఎంత తనకు ఆశయమున్న కొదువుకుండిద్దండి. ఒక రాణికి కొడుకుగా ఉన్నాడు అంటే ఎట్లా ఉంటుంది తన యొక్క జీవితం?
ఎంతో గొప్పగా ఉంటది, ఒక ధనవంతుడిలాగే ఉంటాడు. తర్వాత ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యానికి కాబోయే రాజు మోషే కూడా. కానీ చిన్నప్పుడు దేవుడు ఏర్పరిచిన విధానం ఎలా ఉందంటే, తను రాణి కిందే పెంచబడినా గాని తన దాది ఎవరు? తన అక్క కాదు, తన తల్లే తన దాదిగా తన అక్క తీసుకుని వచ్చింది. చిన్నప్పటి నుంచి తను దేవుని మాటలు చెప్పబడి పెంచబడ్డాడు. అయితే మోషేకి ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. తన తల్లి ద్వారా దేవుని మాటలు చెప్పబడి పెంచబడ్డారు, రెండోది కాబోయే రాజు. అయితే ఇక్కడ ఏమనుకున్నాడు మోషే? నేను ఇట్లా రాజుగానే ఉంటానని అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేశాడు తర్వాత? ఆ ఐగుప్తిని చంపి ఇశ్రాయేలీయులు నా వారని తెలుసుకొని ఐగుప్తిని చంపి ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని కాపాడి తర్వాత ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి కూడా పూర్తిగా బయటికి తీసుకువెళ్ళాడు. అక్కడ మీరు బాగా గ్రహించగలిగితే మోషే ఆ ఐగుప్తి సామ్రాజ్యం నాదైతే లేదా ఐగుప్తి రాజ్యం నాదే అయిద్దని ఆలోచించుకోలేదు. తను ఏం ఆలోచించాడు? కేవలం ఇశ్రాయేలీయుల గురించే ఆలోచించాడు. అరే, నేను ఐగుప్తుల వైపు ఉంటే ఒక గొప్ప రాజు అవుతాను, నాకు ఏది కొదువ ఉండదు, ఈ ఐగుప్తు అంతా నాకెంద ఉండిద్దని తను అనుకోవచ్చు. కానీ దానికి విలువ ఇచ్చాడా? ఇది ఎంతో విలువైందని తను అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు మనకు అవకాశం వస్తే ఏం చేస్తాము? అరే నేను ఇది తర్వాత కాబోయే రాజు అనుకుంటే మనం అవకాశాన్ని వదులుకుంటామా? వదులుకోము. కానీ మోషేకి అక్కడ ఆ యొక్క తను కాబోయే రాజు అనేది విలువగా అనిపించలేదు. ఎందుకని అనిపించలేదు? తను దేవుని ద్వారా దేవుడు తనని ఏర్పరచుకున్నాడు కాబట్టి మోషేకి అదేమి అనిపించలేదు ఎక్కువ. అందుకని అక్కడి నుంచి పారిపోయి ఏం చేశాడు? తన మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు. దాని ద్వారా ఏమైంది అనుకున్నారు? మోషే అక్కడ ఏం వదిలిపెట్టాడు? విలువైన విద్యను గాని, విలువైన కాబోయే రాజు అనే కాబోయే తన రాజ్యాన్ని కానీ అంతా వదిలేసి ఏం చేశాడు? దేవుని కోసం వచ్చేయటం వలన ఏం చేశాడు? దేవుడు తనని ఒక ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడండి? మనకి మోషే ద్వారా ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామండి. మనం అందరం ఫాలో అయ్యేది దేన్ని? ఒక రకంగా ధర్మశాస్త్రాన్నే. విలువలేని అంటే తన యొక్క రాజ్యాన్ని విలువలేనిదని తను అనుకున్నాడు. అవునా కాదా? ఇదెందుకు? నాకు కావాల్సింది ఏంటి? నా యొక్క ప్రజల్ని కాపాడుకోవటం నాకు కావాలి. ఈ యొక్క విద్యలు నాకెందుకు? ఈ యొక్క బంగారం నాకెందుకు? ఈ యొక్క రాజ్యం నాకెందుకు? ఈ లోకానుసారమైంది నాకెందుకు అని మోషే అక్కడ అనుకోబట్టే దేవుడు తన ద్వారా మనకేమి ఇచ్చాడు? ఆ ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తామండి? ఆ యొక్క స్థానంలో ఉంటే మనం డబ్బునే కోరుకుంటాం, లేదా అధికారాన్నే మనం కోరుకుంటాం. ఏమనుకున్నామండి మనం మొదట్లో? ఈ లోకానుసారమైంది ఏదైనా మనకి విలువ లేనిదే. మనకు విలువైనది ఏంటి? మన యొక్క జీవితం లేదా మన యొక్క ప్రాణం. దేవుడు మనకి విలువైన వాడు. మోషే అది తెలుసుకున్నాడు. తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఆయన చాలండి. ఇక్కడ ఏంటంటే తన తల్లిదండ్రులు యేసు ప్రభువు ఏం చేస్తారు? తన తల్లిదండ్రులను వదిలేసి బోధిస్తూ ఉంటాడు కదా. అయితే ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదవండి, ఒక్కసారి చదవండి అది. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు. చాలే అండి. అయితే మనం ఏమనుకుంటాం? ఈ లోక బంధాల్లో మనము చిక్కుబడిపోయామండి. ఎందుకంటే ఏం చేస్తాం మనము? మన తల్లిదండ్రి ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కాదండి, మన తల్లిదండ్రి మనకి ఇంపార్టెంట్, మన బంధువులు మనకి ఇంపార్టెంట్. ఈ లోకానుసారంగా ఎవరెవరైతే మనం బంధాలు ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఇంపార్టెంటే, కాదని అనట్లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? తన చిన్న వయసులో 12వ ఏటనే నాకు తల్లిదండ్రులు కాదు, నేను ఎవరి పనిలో ఉండాలని అనుకున్నాడు యేసు ప్రభు వారు? తన తండ్రి పనిలో ఉండాలని 12వ ఏటనే తను గ్రహించగలిగాడండి. ఇక్కడ విలువైనది ఏదో తను యేసు ప్రభు వారు 12వ ఏటనే గ్రహించగలిగాడు. మనకు 25 ఏళ్ళు వచ్చినా గానీ మనము విలువైనది ఏదో గ్రహించలేకపోతున్నాము. దేవుని యొక్క పనిలో మనం ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఏకాడికి ఈ యొక్క లోక బంధాల్లో మనం చిక్కుబడిపోయి దేవుని మనము మర్చిపోతున్నాం. దేవుని యొక్క పరిచర్యను మనం మర్చిపోతున్నాము. అదే యేసు ప్రభు వారు ఇంకో మాట అంటారు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. అప్పుడు నిలిచి ఉన్నారని
తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. ఏమన్నారండి యేసు ప్రభు వారు? ఇక్కడ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? దేన్ని విలువగా చూస్తున్నారు యేసు ప్రభు వారు? దేవుని పరిచర్య విలువగా చూస్తున్నారు. అంతేగాని తల్లిని కానీ తండ్రిని కానీ లేదా సహోదరులు కానీ విలువగా చూస్తున్నారా? అట్లని చూడకూడదని నేను చెప్పను. కానీ మొదటగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన దేనికి? మనం విలువైనదిగా దేన్ని ఎంచుకోవాలి? మనము దేవుని పరిచర్యని, దేవుని మనము విలువగా ఎంచుకోవాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాం గారికి ఏం చెప్పారండి? నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని అన్నిటినీ వదిలి వచ్చేయమన్నాడు. ఈ రోజు దేవుడు నీతో ఇదే మాట అంటున్నాడు. నీ తల్లిదండ్రిని వదిలేసి, నీ బంధువుల్ని వదిలేసి, నీ ఇంటిని వదిలేసి నేను చెప్పిన ప్రదేశాన్ని, కానీ మనతోనే అన్నాడు. మనం ఏం చేస్తాము? వదిలేసి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే మనము వేటిని విలువగా ఎంచుకున్నాము? ఈ లోక బంధాలని కానీ లోకస్తుల్ని కానీ విలువగా ఎంచుకున్నాము. ఇదిగో రా నా పని చెయ్యి అంటే దాన్ని మనం విలువగా చూస్తున్నామా? విలువగా చూడట్లేదు. అదే విలువ లేని కోసం విలువైన మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము? త్యాగం చేసేస్తున్నాము. మొదటగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? విలువైనది ఏంటండి? దేవుడు కానీ దేవుడి పరిచర్య కానీ విలువైనది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాని మనం ఏం చేస్తాము? ముందుగా మనం చేసేది విలువ లేని వాటికి మనము విలువ ఇవ్వటమే. బైబిల్లో చూసుకుంటే ఎంతో మంది అండి, మొర్దెకైని చూసుకుంటే మనం హామానుకి రెస్పెక్ట్ ఇచ్చాడా? వీడికి నేను రెస్పెక్ట్ ఇచ్చేది నా దేవుడికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలానే దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటే శద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళకి ఎంత మంచి ఆహారం పెడతామన్నారండి. రాజు తినే ఆహారాన్ని పెడతామన్నారు. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించారా? ఈ విలువలేని ఆహారం మాకెందుకు, మేము పద్ధతిగా దేవుడు మాకు ఏదైతే చెప్పాడో దాన్నే చేస్తామన్నాడు. అలానే ఇంకోటి ప్రార్థన చేయకూడదు అనే ఒక శాసనాన్ని పుట్టించాడు. కానీ దానియేలు ప్రార్థన చేయకూడదన్నాడా? యథావిధిగా ప్రార్థన చేశాడు. మనము ఒకటి నిర్ణయం చేసుకోవాలండి. దేవుడు మనల్ని ఎట్లా కొన్నాడు? విలువ ఇచ్చుకున్నాడు. కాబట్టి మనకేముంది? విలువ అనేది ఉంది. ఆ విలువైన జీవితాన్ని నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల కోసం త్యాగం చేస్తున్నావా? నీ బంధుమిత్రుల కోసం త్యాగం చేస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటి కోసం త్యాగం చేస్తున్నావా అనేది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. దేనికోసం మనం త్యాగం చేయాలి? మన యొక్క విలువైన జీవితాన్ని దేవుని పరిచర్య కోసం, దేవుని కోసము మనం త్యాగం చేయాలి. చివరిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మనం ఇందాక నుంచి అనుకున్నాం, ఈ యొక్క బంధాల్లో మనము చిక్కుబడిపోయాం. అందుకనే మనము ఏది విలువైందో ఏది విలువ లేదో మనకి అర్థం కావట్లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము చివరి రిఫరెన్స్ చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరమంట? మనము విలువ పెట్టి కొనబడిన వారమంట. గనుక మనుషులకు దాసులుగా ఉండకూడదండి. ఈ యొక్క మనుషులకు మనం దాసులుగా ఉండకూడదు. ఎప్పుడు దాసులు అవుతాం? మనము ఏదైనా బాగా ఇష్టపడితే, నిజమే కదా, తల్లిదండ్రులు మనం బాగా ఇష్టపడతాం, ఏం చేస్తాం? వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉండలేము. లేదా బంధుమిత్రుల్ని మనం బాగా ఇష్టపడతాం, వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తాం, దాసులం అయిపోతామండి. ఈ లోకంలో ఉన్న వారికి మనం దాసులం అవ్వాల్సింది ఎవరికి? దేవుని యొక్క దాసులుగా మనం ఉండాలి. ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఆయనకి మనం పరిచర్య చేయాలి. కానీ ఈ లోకస్తుల మాటలు కానీ ఈ లోకస్తులు కానీ పరిచర్యం చేయటము వ్యర్థము. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆలోచించాలి బాగా. విలువైనది ఏంటి, విలువ లేనిది ఏంటి? నా విలువైన జీవితాన్ని నేను దేనికోసం త్యాగం చేస్తున్నాను అనేది మనం ఆలోచించుకొని దాని ప్రకారం మనము జీవించాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ లోకంలో మేము పుట్టిన దగ్గర నుంచి ప్రభువా మరణించేంత వరకు ప్రభువా విలువ లేని వాటి కోసమే మా యొక్క జీవితాన్ని మేము త్యాగం చేస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము ఎంత వాక్యం వింటున్నా కానీ, ఇదిగో ప్రభువా, మేము ఎన్ని ప్రసంగాలు వింటున్నా కానీ విలువైన వాటిని ఏదో గ్రహించలేకపోతున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు విలువైన వారు ప్రభువా. మీ యొక్క పరిచర్య విలువైనదని మేము తెలుసుకొని ప్రభువా మీ యొక్క పరిచర్య చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ లోక బంధాల్లో మేము చిక్కుకొని పోయి ప్రభువా, ఈ యొక్క బంధువుల దగ్గర కానీ ప్రభువా, ఈ యొక్క మనుషుల దగ్గర ప్రభువా మా యొక్క జీవితాలని ప్రభువా ఈ దాసత్వంగా చేస్తున్నాం ప్రభువా. కానీ ప్రభువా, మా విలువ అది కాదు ప్రభువా. మా విలువ ఎంతో గొప్పది ప్రభువా. ఆ యొక్క విలువ మేము తెలుసుకొని ప్రభువా దాని ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాదవుతానికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరున ఈ వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. మంచిది ద్వారా మంచి వర్తమానం అందించిన లెవిన్ గారి వందనాలు తెలియజేస్తున్నా. నిజంగానే మనం దేవుడు మనకు విలువ పెట్టుకున్న ఆ విలువ మనం గుర్తించకుండా నిష్కాంతానంగా జీవిస్తాం అన్నమాట. ఉదాహరణ వెండి బంగారాలే కాదు కానీ కూరగాయలు ఏదైనా వేసవ కాలం వచ్చినప్పుడు మట్టి కొండ కొట్టే దాన్ని ఎంతో జాగ్రత్త కోసం దాన్ని కాపాడుతాం. అలాంటి నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు విలువ పెట్టుకున్నప్పుడు మనం దేవునికి ఏం చేయాలంటే ఒక కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఆ విలువను మనం గుర్తించేవారిగా ఉండాలి. 5 దినాల్లో అలాంటిది కోల్పోతున్నాం మనం. నిజంగా మంచి వర్తమానం అందించిన లేని గారి వందనాలు తెలియజేసుకున్నాను. ఆ మధ్యలో దైవం దాస్తున్నారు కనుక చిన్న పాట పాడినట్లయితే వర్తమానంలోకి వెళ్దాం. ప్రేరేపించబడిన ఎవరైనా సరే ఒక పాట పాడండి. అందరూ చప్పట్లు కొట్టి నడిపించును ఏకమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. జగన్ ఎదురా శాస్త్రి గారు వర్తమానం అందిస్తారు. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాటి భాగంలో కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. తండ్రి, ఇంతవరకు నీ సజీవ లెక్కలో ఉంచి క్షేమాన్ని అనుగ్రహించి పునరుద్ధాన దినాన ఈ రీతిగా మేమందరము కలిసి కూడుకొని స్తుతించి మహిమపరిచి గణపరచుటకు ప్రభావం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో కొద్ది మాటలు తండ్రి మేము తెలుసుకొని ఉంటుందిగా ప్రభా, మీ నోటి బోరుగా వాడుకోండి తండ్రి. బిడ్డలకు అర్థమవు రీతిగా చెప్పుటకు మీరు నాకు సహాయం దయచి ఎక్కడ కూడా తండ్రి దురాత్మకు అధికారము లేకుండా దేవ అంటే దురాత్మలు ఏస్తున్నాము లయపరచమని ప్రార్థించుకున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి దేవ చక్కగా తండ్రి వినటువంటి చెప్పబడినటువంటి వాక్యాన్ని ప్రభావ చక్కగా హృదయంలో నాటుకు పోలాగులా వినటకు సహాయం దయచి యొక్క తెలివితో జ్ఞానంతో నింపమని ప్రార్థించుకోండి ప్రభు. ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని మాటలు మనం తెలుసుకున్నాము, వాటి యొక్క దేవుని మహిమపరిచాము. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మరలా మనం తిరిగి చూసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, ద్రోహులు, దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తి ఆశ్రయించే వారినై ఎందురు. ఇటు వారికి విముఖుడివై చూడండి,
అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నటువంటి ఈ లేఖలో చూస్తున్నట్లయితే అంత్య దినాల్లో అపాయ అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దానిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సెలవిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, మీకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక్కడ హెచ్చరించడం చూస్తున్నాం. అంత్య దినములు అంటే ప్రతిరోజు ప్రతిసారి అంత్య దినములనే చెప్పుకుంటున్నాము. అంత్య దినాలంటే ఏంటి? ఎందుకు అంత్య దినాలు అంటున్నారు? ప్రతి వారము అంత్య దినాలనే చెప్పుకుంటున్నాము. అంత్య దినాలంటే ఏంటంటే, ఏదైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నుంచి కూడా మరలా తిరిగి ఆయన ఈ లోకంలో వచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా అంత్య దినాలే. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత నుంచి మరలా తిరిగి లోకంలోకి వచ్చేంత వరకు కూడా అంత్య దినములే ఇవన్నీ కూడా. ఆ యొక్క అంత్య దినముల్లోనే మనము ఉన్నాము అన్నమాట. ఆ యొక్క అంత్య దినముల్లోనే ఈరోజు మనం ఉంటున్నాం. అర్థమైందా లేదా? అంత్య దినములు అంటే ఆ యొక్క అంత్య దినాల్లో మనం ఎట్లా జీవిస్తున్నామంటే, బయట చూస్తుంటే పరిస్థితులు, అమ్మో ఇది చూస్తే అమ్మో భయం వేస్తుంది, ఇదేనేమో నా పరిస్థితి కూడా, ఇదే చావు నేను చావాల్సి వచ్చిద్దేమో, ఇదే దిక్కు నా దిక్కు అయిద్దేమో, ఇదే పరిస్థితి నా పరిస్థితి అయిద్దేమో, ఇదే మంచం మీద నేను పడతానేమో, ఇదే చావు నుంచి వస్తానేమో, ఇదే నా దిక్కేమో, ఇదే నా ఇల్లేమో అనేటువంటి భయము కలుగుతుంది. చూసారా? ఇదే మనం ఉన్నటువంటి అంత్య దినములు. మనకు కలుగుతున్నటువంటి అంత్య దినములు ఇవే. మరి యొక్క ఇంకొక యుగం ఉంది అని చెప్పి అనుకుంటున్నారేమో. లోకమంతా కూడా యుగ సమాప్తికి సిద్ధపడుతుంది. మనం సరిగ్గా గమనించినట్లయితే, సరిగ్గా చూసుకుంటే, మనం సరిగ్గా గమనిస్తే ఈ లోకాన్ని నాశనానికి గురైపోతుంది. ఈ లోకమంతా కూడా నాశనానికి గురైపోతుంది. ఈ లోకమంతా కూడా సరిగ్గా గమనించినట్లయితే మనం దాన్ని గమనించవచ్చు. ఎందరో మేధావులు, ఎందరో శాస్త్రవేత్తలు, ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో మంది కూడా ఈ లోకాన్ని మీద చాలా పర్టికులర్ గా గమనిస్తూ ఈ లోకాన్ని చూస్తున్నటువంటి వారు, ఏం చేయాలి, ఈ లోకంలోకి ఏం తేవాలన్నటువంటి వారు కూడా, శాస్త్రవేత్తలు, వాళ్ళు కూడా ఈ లోకం చూసి భయపడుతున్నారు, ఈ భూలోకమును చూసి భయపడుతున్నారు. అట్లాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్, వేడెక్కిపోవటం భూమి కదా, మంచు కొండలు కరిగిపోవటం. చూడండి ఎట్లా అంటే, ఒకప్పుడు ఇంత వేడి ఎండలు ఎక్కడ ఉండే కాదు. ఈ రోజుల్లో చూస్తే సంవత్సరానికి కూడా ఈ వేడులు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి వేళ్ళు పెరిగిపోతున్నాయి భూలోకంలో. ఈ భూమిలో నుంచి వేడి ఎక్కువైపోతుంది. మంచు కొండలు కరిగిపోతున్నాయి, నీళ్లు తగ్గిపోతున్నాయి సముద్రాల్లో. చూడండి, ఇవన్నీ చూసుకుంటుంటే అనిపించట్లేదా నిజంగా మనం ఎక్కడున్నామని? ఏ రోజుల్లో మనం ఉన్నాము? అంత్య దినాల్లోనే మనం ఉన్నాము. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మనకైతే ఇక్కడ చక్కగా మన లోకల్లో వాహనాలన్నీ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఏ బండి తిరిగినా, పొగొచ్చే బండి తిరిగినా, పొగరాని బండి తిరిగినా ఇక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు. కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో, ఢిల్లీ లాంటి సిటీస్లో అయితే ఒక కారు తిరగాలంటే, ఆ కారు రోడ్డు మీద తిరగాలంటే పర్మిషన్ కావాలి ఖచ్చితంగా. రోజు కారు కొనేస్తున్నారు, తీసుకుంటున్నారు, ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నారు, రోడ్ల మీద తిరిగేస్తున్నాయి కార్లు. కానీ అటు పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఆ విధంగా తిరగడానికి ఊరుకోరు. ఏం కావాలంటే వారికి పర్మిషన్ కావాలి కార్ రోడ్డు మీద తిరగడానికి. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండడం కోసం అని చెప్పి వారు తీసుకున్నటువంటి జాగ్రత్త. ఈ రోజుల్లో అంతా కూడా కాలుష్యం ఎక్కువైపోతుంది. పొల్యూషన్ అంతా, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. అసలు మన దేశంలో అయితే స్వచ్ఛందంగా మనం గాలి తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో అయితే వారి గాలి తీసుకోవడానికి కూడా గాలి దొరకనటువంటి పరిస్థితి ఉందంట. చైనాలో అయితే వారు గాలి తీసుకోవడానికి గాలి లేక కొనుక్కొని వెనకమాల తగిలించుకొని తిరుగుతున్నారంట కొన్ని చోట్ల. చూడండి, మరి ఏ అంత్య దినాల్లో మనం ఉంటున్నాము, ఎటువంటి దినాలలో ఈ రోజున మనం జీవిస్తున్నాం అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. ఎటువంటి రోజుల్లో మనం గడుస్తుంది మన రోజులు, ఎటువంటి జీవితం మన జీవితాల్లో గడుస్తుంది అనేటువంటి ఆలోచన, అటువంటి అవగాహన మనకు కలిగి ఉండాలి. అయినప్పటికీ ప్రభు మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు, కావాల్సింది సమృద్ధిగా ఇస్తున్నాడు. ఒక్క నిమిషం ముక్కులు మూసుకోండి, ఏమైపోతాం? చచ్చిపోతాం. నోరు ఉందలయ్యా, నోరుతో పీల్చుకుంటాం. నోరు కూడా మూసుకోండి, నోరు ముక్కు మూసుకుంటే ఏమవుతాం? గాలి కూడా ఆడదు మనకి. ఒక్క నిమిషం చెమటలో పోతే గాలి ఆడకపోతేనే తప్పలాడిపోతామే మనం. అక్కడ గాలి కూడా దొరకట్లేదంట కొన్ని ప్రాంతాల్లో. ఇటువంటి అంత్య దినాలలో మనం ఉన్నాం ఈ రోజున. వాటర్ బాటిల్స్, వాటర్ పొల్యూషన్. ఒకప్పుడు రోజుల్లో తాతల ముత్తాతల కాలాల్లో వారికి వాటర్ బాటిల్స్, ఈ మినరల్ వాటర్ ఇవన్నీ ఏం తెలిసేవి కాదు.
అవునా కాదా? తెలిసేవి కాదు. ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళే తీసుకొని తాగేవాళ్ళు. పొలాలకు వెళ్ళిన వాళ్ళు కాలువల్లోనే నీళ్లు తీసుకొని తాగేవాళ్ళు. ఏ నీళ్లు కనపడితే ఆ నీళ్లే తాగేవారు. మరి ఆ రోజుల్లో వారికి ఎటువంటి రోగాలు, ఎటువంటి జబ్బులు లేవు అవి తాగటం వల్ల. ఈ రోజుల్లో మినరల్ వాటరే కావాలి, కెమికల్స్ తో కూడుకున్నటువంటి వాటరే తాగుతున్నారు. చూడండి, ఎందుకంటే అలవాటు పడిపోయారు వాటికి. అలవాటు పడిపోవటం వల్ల అయ్యే కావాలనేటువంటి ఆలోచనలు కలుగుతుంది. అవి తాగటం వల్ల ఏంటి, మన ఆరోగ్యమే పాడైపోతుంది. దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు. ఆ కెమికల్స్ కలపడం వల్ల ఆరోగ్యం అనేది, తినే ఆహారంలో కూడా కెమికల్స్, పండించేటువంటి పంటలో కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్ వాడటం వల్ల అవన్నీ కూడా చెడిపోతున్నటువంటి వాటిగా ఉంటుంది. అవన్నీ మరలా మనం తిరిగి భుజిస్తున్నాము కనుకనే మనకి ఆరోగ్యం అనేది లేకుండా పోతుంది. ఆరోగ్యం లేకుండా పోతుంది. అందుకే ఈ ఎన్ని కూడా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, సరిగ్గా మనం గమనిస్తే నిజంగా ఇదేనేమో మన అంత్య దినాల్లో ఉన్నామేమో అని అనిపించి తెలుసుకోగలుగుతాం. కనుక చెప్తే తెలుసుకోవటం కాదు, ప్రభు చూపిస్తున్నాడు మనకి సూచనలు. ఇవన్నీ ప్రభు మనకు చూపిస్తున్నటువంటి సూచనలని చెప్పి జాగ్రత్త పడి ఆయన కోసం మనం సిద్ధపడి ఉండేటువంటి వారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఆ అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ వస్తుంది, రాకడికి ఇంకా కూడా మేము సిద్ధపడే ఉన్నాము, కానీ రావటం లేదని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారైతే ఇంకను ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఇంకను నీ ఇరుగు పొరుగు వారు మారలేదేమో, వారిని మార్చడం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడేమో. ఇంకను నీ సంఘము మారలేదేమో, నీ సంఘము కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడేమో. నీ సంఘము ఆయన రక్తంలో కడగబడలేదేమో, నీ సంఘము కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కుటుంబము ఇంకా ఆయనలో రక్షింపబడలేదేమో, నీ కుటుంబం కోసం చూస్తున్నాడు. ఇంకా నీ కుటుంబంలో ఆయన చేయాల్సినటువంటి మేలులు ఉన్నాయేమో, అవి నువ్వు అడగలేదని చెప్పి దేవుడు నీకు చూస్తున్నాడు. నువ్వు అడగనటువంటివి ఆయన ఇవ్వాలని చెప్పి నీకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తలుపు తడితే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనకి ఇవ్వటానికి. కానీ మనం అడిగేటువంటి వారిగా లేము. చూస్తున్నాం, ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు అంట. చూడండి, ఇవన్నీ నాశనానికి గురైపోతుంది ఈ లోకం అంతా కూడా. వీటన్నిటితో అంత్య దినాలలో నాశనానికి గురైపోతుంది ఈ లోకం అంతా కూడా. 3 వంతులు నీళ్ళు ఇచ్చాడు, 1 వంతు భూమి ఇచ్చాడు. అయినప్పటికీ దానిని కూడా నాశనము చేసేసి ఈ భూలోకం అంతటిని కూడా నాశనానికి గురి చేసేస్తున్నారు మనుషులు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భూలోకం ఒక్కటే కాదు, ఈ యొక్క ప్రకృతి ఒక్కటే కాదు నాశనానికి గురవుతుంది. మనుషులు కూడా ఈ రోజుల్లో నాశనానికి గురైపోతున్నారు. మనుషుడు కూడా, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా నాశనానికి గురైపోతున్నారు. కనుకనే ఈ యొక్క భూలోకం ఈ భూమి యొక్క అంతము ఆసన్నం అవుతుందని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆనాటి సంఘాలకి చెప్పినటువంటి బోధ. నశించిపోతున్నారు, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుకనే ఈ యొక్క బోధని అపోస్తులైనటువంటి పౌలు గారు ఆనాటి సంఘాలకి బోధిస్తున్నాడు. ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు, ఏమని చెప్తున్నాడు వారికి? ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి మనుషులు ఉంటున్నారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉంటున్నారు. కనుక జాగ్రత్తగా. కొన్ని దినాల నుంచి, కొన్ని వారాల నుంచి మనము ఈ మాటలే తెలుసుకుంటున్నాము. ఏం మాటలు అంటే, ఎలా రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క మనుషులు ఈ రీతిగా ఉంటారు, అట్టి వారి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా మనం అట్టి మనుషుల నుంచి తప్పించుకోవాలి, ఏ రీతిగా ప్రభు మనకి ఇచ్చినటువంటి తెలివిని, ఏదైతే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానము ద్వారా అట్టి వాటి నుంచి జయించుటకు ఏ రీతిగా మనం జయించాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము, ఏది చెప్పినా మోసపోతున్నాము, ఏది జరిగినా నమ్మేస్తున్నాము, ఏదైనా కానీ కళ్ళతో చూడండి ఏదైనా కానీ నిజమని చెప్పి మనం నమ్మేస్తున్నాము. కానీ దాని వెనకమాల ఏమున్నది, ఏ రహస్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించలేదు. కనుకనే చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉంటున్నారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు. జాగ్రత్తగా ఉండండి. నీ దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రుడిగా ఉన్నాడు కనుక నువ్వు కూడా పవిత్రంగా ఉండాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రుడిగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు కూడా అదే పవిత్రతను కాపాడుకోవాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది.
ఇందాకే చెప్పాడు, నీ శరీరము విలువ పెట్టి కొనబడినటువంటి శరీరం. అటు శరీరాన్ని నువ్వు పవిత్రముగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి నీకుంది. అటువంటి శరీరాన్ని పవిత్రంగా నువ్వు దేవుని సన్నిధిలో కాపాడుకొని ఆయన నామానికి మహిమ కలిగే విధంగా నీ శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని వాడే విధంగా నువ్వు వాడుకోవాలి. ఈ రోజున ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, సాతాను బంధకాల నుంచి విడిపించబడినటువంటి వారు, మరలా తిరిగి బాప్తీసము తీసుకున్నటువంటి వారు ఎవరైనా కానీ మరలా తిరిగి ఈ లోకాశల్లోకి కన్ను దృష్టి కూడా వాటి మీదకి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. తిరిగి బాప్తీసం పొందినటువంటి వారు ఈ లోకంలో మళ్ళా పడాలనేటువంటి ఆశ కలిగేటువంటి వారిగా ఉండకూడదు. బాప్తీసము తీసుకున్నటువంటి వారు మరలా ఈ యొక్క చెడు కార్యములు, చెడు దృశ్యములు చూడటానికి ఇష్టపడటానికి కళ్ళు చేతులు రాకూడదు. అటు రీతిగా మనం మనుషులను మార్చుకోవాలి. అటు రీతిగా మనుషులు మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఏ దినాన ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు, ఏ రీతిగా వస్తుందో తెలియదు, ఏ గొంతులో నుంచి వస్తుందో తెలియదు, ఏ గొంతులో నుంచి వస్తుందో తెలియదు, ఎటు నుంచి కూడా నీ దగ్గరికి వస్తుందో తెలియదు. ఎక్కడున్నా కానీ నేను ఇంటి దగ్గర లేనయ్యా, రాకడ వచ్చినా నేను వెళ్ళడానికి, నేను బండి మీద వెళుతూ వాహనంలో ఉన్నాను, నా దగ్గరికి ఎట్లా వస్తాడు? లేదు లేదు ప్రియులారా, నువ్వు ఎక్కడున్నా కానీ సమయముతో సందర్భం లేదు, సందర్భం ఏమి లేదు ఆయన రావడానికి. నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎక్కడ ఏమి చేస్తున్నా కానీ ప్రభు నిన్ను గమనిస్తూనే ఉంటున్నాడు. అనుక్షణము కూడా, అనుక్షణము ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. అనుక్షణము ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది కనుకనే నువ్వు చేసేటువంటి వాటిని అన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు. కనుకనే నువ్వు చేస్తున్నటువంటి తప్పులను బట్టి ఆయన నీకు చిన్న చిన్న శిక్షలు నీకు ఇస్తున్నాడు. ఇంకా నువ్వు తెలుసుకుంటావు అనేటువంటి ఉద్దేశంతో ఆ శిక్షలు నీకు ఇస్తున్నాడు. ఆ విషయాల్ని మనందరం గమనించాలి. ఆ విషయాల్ని మనందరం గమనించాలి. చూడండి, ఏలయనగా ఏమంటున్నాడు? స్వార్థ ప్రియులు అంటే చెప్తున్నాడు. స్వార్థ ప్రియులు ఏమంటుందంట? స్వార్థమే ఉంటుందంట ఈరోజు మనుషుల్లో. స్వార్థముతో కూడుకున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో ఉంటున్నారు. లాభాలతో కూడుకున్నటువంటి మనుషులే ఉంటున్నారు. చిన్నపిల్లలప్పుడు పిల్లల్ని ఎవరైనా కొట్టుకు పంపించి అయ్యా ఒక 10 రూపాయలు సరుకు ప్యాకెట్ తీసుకురమ్మంటే నాకేం ఇస్తావు కొనుక్కోవటానికి అని అడుగుతారా? అడగరా? పిల్లలనే కాదు, ఎవరైనా కానీ ఏదైనా ఒక వస్తువు తీసుకురావడానికి లేదా ఒక పని మీద ఏదైనా బయటికి పంపించినప్పుడు నాకేం వస్తుంది, నాకేం ఇస్తావు నువ్వు? నీ పొలం నేను అమ్మి పెడతాను, నాకు అమ్మి పెడితే నాకేమి ఇస్తావు? నీ వాహనం నేను అమ్మి పెడతాను, నీవు అమ్మితే నాకేమి ఇస్తావు? చూడండి, ఏమంటారు? ఇదంతా కూడా స్వార్థం, లాభం కోసమే ఇదంతా కూడా. కనుకనే అటువంటి అపాయకరమైనటువంటి కాలము ఈ రోజుల్లో వస్తుంది. కనుకనే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. దేన్ని కూడా లాభం లేకుండా ఎవరు చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుని కార్యాలు కొన్ని చేయటానికి, దేవుని కార్యక్రమాలు కొన్ని జరిపించడానికి కొన్ని డబ్బులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాటి చాలా భారముతో కూడుకున్నప్పటికి కూడా అవి కూడా ఎటువంటి లాభం లేకపోయినా కానీ ఈరోజు సేవలు ముందుకెళ్తున్నారు. లాభం లేనప్పటికీ కూడా దేవుని సేవలు ముందుకెళ్తున్నారు. మరికొందరు అయితే లాభం ఉంటేనే మేము వస్తాము, లాభం ఉంటేనే మేము చేస్తాము అనేటువంటి ఉద్దేశాలతో కొంతమంది ఉంటున్నారు. మరి ఆనాటి సేవకులు, దైవజనులు, జయరావు గారు మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఏ లాభం కోసం వచ్చాడు? ఏ లాభం కోసం వచ్చాడు? మరి ఆయన తర్వాత వస్తున్నటువంటి మేము ఏ లాభం కోసం వస్తున్నాం? ఏ లాభము కోసం వస్తున్నామంటే ఒక లాభము కోసం వస్తున్నాము. ఉచితంగా ప్రభు ప్రేమను ప్రకటించటం అనేటువంటి లాభాన్ని పొందుకోవటం కోసమే, ఉచితంగా దేవుని యొక్క ప్రేమను కనబరచడం కోసము, ఆ యొక్క ప్రేమను అనేకులకు తెలియచేయడం కోసము అటు లాభాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశముతో వస్తున్నాం. కనుక ఆ ఉద్దేశము కలిగి ఉండాలి. ఆ ఉద్దేశాన్ని కనపరచాలి. ఈ రోజున లాభాల కోసం కాదు మనం ఉండాల్సింది, లేకపోతే ఏదో ఇస్తారు ఆశ కోసం కాదు మనం ఉండాల్సింది, ఏదో పొందుకోవాలనేటువంటి ఆశ కోసం కాదు. దేవుడు నాకు ఏదో నిజంగా నువ్వు దేవుడు అని చెప్పి వచ్చి కూర్చుంటున్నావా? లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల నాకు ఏదో లాభం వస్తుంది, ఏదో నాకు వచ్చి కుండలు నా దగ్గర పడతాయి అనేటువంటి ఉద్దేశంతో వచ్చి కూర్చుంటున్నావా? లాభాల కోసం కాదు, మేలుల కోసం కాదు నువ్వు ఆయన దగ్గరికి రావాల్సింది. నువ్వు నిజంగా ఆయన లోక రక్షకుడు అని చెప్పి అంగీకరించి వచ్చి కూర్చున్న రోజున అటు లాభాలు నీ జీవితాల్లో నువ్వు చూస్తావు, అట్టి ఘనత నీ జీవితంలో నువ్వు చూస్తావు, అట్టి మహిమను నువ్వు ఆ దినాలు పొందుకోగలుగుతావు. ఎప్పుడు నిజంగా లోక రక్షకుడు ఆయన అని చెప్పి అంగీకరించి నువ్వు వచ్చి కూర్చున్న రోజున మాత్రమే చూడగలుగుతావు. కాబట్టి అటువంటి ప్రేమను కనపరిచేటువంటి వారిగా ఉండాలి. కానీ ఏదో ప్రభు ఏదో ఇస్తాడు, దేవుని దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు మనం ఉండాల్సింది. భార్యాభర్తల మధ్యలో ఈరోజు స్వార్థం కదా. ఈరోజు బీరువాళ్ళు కూడా ఎటు వచ్చినాయి అంటే, ఇటు ఒక బీరువా, ఇటు బీరువా ఉంటాయి కదా తీయటానికి,
దీని తాళం దీనికి, దీని తాళం దీనికి సపరేట్గా ఉంటాయి. దీంట్లో ఆయన బట్టలు, దీంట్లో ఆమె బట్టలు. ఈ ఇంట్లో ఏమున్నాయో ఆయన తెలియదు, ఈ ఇంట్లో ఏమున్నాయో ఆమె తెలియదు. ఆమె వచ్చి అన్ని నా దగ్గర డబ్బులు అయిపోయింది, నా డబ్బులు. నీ దగ్గర డబ్బులు అయిపోవడం ఏంది? నీ డబ్బులు ఏంది, నా డబ్బులు ఏంది? చూడండి, నీ డబ్బులు ఏంది, నా డబ్బులు ఏంది? ఆ రీతిగా మనుషుల మధ్యలో కూడా స్వార్థం అయిపోయింది. భార్య భర్తల మధ్యలో కూడా స్వార్థం అయిపోయింది. కొట్టుకునే దాకా వెళ్ళిపోతాయి కదా. ఆయన చక్కగా బయట బిర్యానీ తిని వస్తాడు. బిర్యానీ తిని ఇంటికి వచ్చి ఏం కూర అని అడుగుతాడు. ఆమె కాకరకాయ అనిద్ది. కాకరకాయ ఎవరికి కావాలని చెప్పి మళ్ళీ ఆమెను కొడతాడు. ఆయన చక్కగా బయట బిర్యానీ తిని వచ్చాడు. తిన్నావాడు ఆమెకు తీసుకొచ్చాడా? తీసుకురాలా. మళ్ళీ వచ్చి కాకరకాయ చేసావని చెప్పి ఆమెను కొడతాడు. చూడండి, స్వార్థం. భార్యాభర్తల మధ్య కూడా అదే స్వార్థము. మనుష్యులంతా కూడా ఎవరంట? స్వార్థ ప్రియులు. ఎలా అనగా మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులే. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కానీ, యేసు ప్రభువుని కలిగినటువంటి వారు స్వార్థాన్ని కనపరిచేటువంటి వారుగా ఉండకూడదు, నిస్వార్థులుగా ఉండాలి. ప్రభువుని ఎరిగినటువంటి ఎవరైనా కానీ అదే నిస్వార్థత కలిగి జీవించాలి. కానీ లోకంలో స్వార్థాన్ని చూపించేటువంటి వారిగా ఉండకూడదు. ప్రభు మనకి ఏమి నేర్పించాడు? తిరిగి ఇవ్వటం నేర్పించాడు. కానీ మరలా వారి దగ్గర నుంచి తీసుకోవడం మనకి ఇవ్వమన్నాడు, ఆశపడమనలేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకుంటే ఇవ్వు, నీకు ఉంటే ఇవ్వాలనే ఆశ కలిగితే వారికి ఇవ్వు. కానీ మరలా వారి దగ్గర నుంచి ఏదో లాభం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వద్దు. ఆ రీతిగా మనం ఆలోచించాలి. ఆ రీతిగా మనం సిద్ధపడి ఉండాలి ప్రభు కోసం. అంత మాత్రమే కాదు, ఈ లోకం అంతా కూడా అదే రీతిగా ఉంటుంది. ఏ లాభం వస్తుంది, ఏదో ఎటు నుంచి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే కలిగి జీవిస్తున్నారు. కానీ ప్రభు కోసం నమ్మకంగా జీవించాలనేటువంటి ఉద్దేశము మనుషుల్లో కలగట్లేదు. ఏ రీతిగా నేను మనుషులకు ఉపయోగపడుతున్నాను, ఏ రీతిగా మనుషుడికి నేను నా ద్వారా ఒక పని అవుతుంది అనేటువంటి ఆశ కలిగినటువంటి వారిగా మనం ఈ రోజులా ఉండాలి. చూడండి, ఏలయనగా స్వార్థపరులు, ధనాపేక్షులు అంట. ధనాపేక్షులు, డబ్బుతో కూడుకున్నటువంటిది. డబ్బుతో కూడుకున్నటువంటిది లోకం అంతా కూడా. డబ్బులు లేకపోతే ఏది కూడా రోజు అనేటువంటిది. పెళ్ళి అనగానే ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత కట్నం ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారు, మీకు ఎంత ఆస్తి ఉంది? చూడండి, ఎంత ఆస్తి ఉంది నీకు? ఆస్తి ఉంటేనే పెళ్లి చేసుకుంటా, కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా. అంతా కూడా కమర్షియల్ అయిపోయింది, ధనాపేక్ష. చూడండి, ఏ రీతిగా ఈ దగ్గర డబ్బులు ఉంటేనే వివాహం చేసుకుంటారు, ఆస్తులు అంతస్తులు ఉంటేనే, మేడలు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే నీకు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఆ రీతిగా అయిపోయింది ఈ రోజున. డబ్బులు అనగానే డబ్బులు కావాలి జీవితంలో. డబ్బులు లేనిదే రోజు గడవదు, అది వాస్తవమే. కానీ డబ్బే ఈ జీవితము కాదు మనకి. డబ్బులు ఒక్కటే కాదు మనకి జీవితము. డబ్బులు జీవితంలో కావాలి అనేంత మాత్రమే, అంతే. ఒక పార్ట్ లైఫ్ లో అదొక కావాలనేటువంటి ఉద్దేశం అంతే. కానీ ఆ డబ్బే జీవితంగా ఉండకూడదు మనకి. ఆయన మన కష్టార్జితాన్ని దీవిస్తానన్నాడు. కానీ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆయన్ని దీవించే ఆయనగా లేడు. దీవిస్తానని చెప్పలేదు ఎక్కడ కూడా. నువ్వు తీసుకొచ్చిన కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నాడు. కానీ ఈరోజు మనుషులు ఏ విధంగా అయిపోతున్నారు చూస్తున్నాము. వార్తల్లో చూస్తూ ఉంటారు. అధికారులు ఎందరో చూస్తున్నారు. అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు, ఏదేదో పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, వేరే హై పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఎందరో కూడా వాటికి లొంగిపోతున్నటువంటి వారు. బ్లాక్ మనీ అని చెప్పి ఎందరో న్యూస్ల్లో చూస్తున్నాం. ఇటువంటి అన్ని కూడా ఈ యొక్క ధనాపేక్షతో సంబంధించినటువంటి వాటి. ధనాపేక్ష, ధనాశ. ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎంత ఎంజాయ్ చేయడానికే మనకు పనికి వస్తాయి. చక్కగా పార్టీలని, క్లబ్లని, గేమ్స్ అని, ఇంకా బెట్టింగ్లని, వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికే మనకు పనికి వస్తాయి. కానీ దేవుని దగ్గర ఏటికి కూడా నీ డబ్బులు పనికిరావు. అవి దేవుని నువ్వు డబ్బులతో కొనలేవు. దేవుని పరలోకంలో ఉన్నటువంటి నీ స్థలాన్ని నువ్వు డబ్బులతో కొనలేవు. ఆయన రాకడ వచ్చినప్పుడు, అయ్యా నీ రాకడలో నేను ఉండడానికి నాకు ఇక్కడి నుంచి ఏసీ బస్ టికెట్ అయి నేను డబ్బులు ఇస్తా. కుదరదు. ఏసీ బస్సు కాదు కదా, ఏసీ కారు కూడా నీ వల్ల కాదు. ఏది కూడా మన వల్ల కాదు. డబ్బుతో ఏది కూడా మనం చేయలేము. కనుక డబ్బు ఒక్కటే కాదు. కనుక డబ్బు అనేది జీవితంలో కావాలి అంతవరకే. కానీ జీవితం అంతా కూడా డబ్బు అనేటువంటిది మన అజ్ఞానం. అది మన అజ్ఞానము. అటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వారంగా కాదు మనం ఉండాల్సింది. ప్రభు కోసము నిజంగా జీవిస్తున్నామా? మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత స్వార్థం ఉన్నా, ఎంత గర్వం ఉన్నా, చదవండి అక్కడ మరలా చెప్తాడు అవన్నీ కూడా. అహంకారములు, దూషకులు,
తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. తల్లిదండ్రులకు విధేయత లేకుండా ఈ రోజున ఎంతమంది చూస్తున్నాం. తల్లిదండ్రులు మాట వినకుండా చూస్తున్నాము. తల్లిదండ్రులు కూడా అదే రీతిగా జీవిస్తున్నారు ఈ రోజున, తెలుసా? వారు దారి తప్పి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు వారి గురించి ప్రార్థించకుండా, తల్లిదండ్రులైనటువంటి వారు వారి గురించి మార్చాలి, వారిని మార్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి, ప్రతి వారము దేవుని సన్నిధికి తీసుకెళ్లి వారిని మరలా బాప్తిసం పొందేలాగా వారిని మార్చాలి అనేటువంటి ఉద్దేశం తల్లిదండ్రుల్లో కనిపించట్లేదు. వారిలో కూడా స్వార్థం అయిపోయింది ఈ రోజున. స్వార్థం అయిపోయింది వారిలో కూడా ఈ రోజున. అది కాదు కావాల్సింది. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల్ని క్రమశిక్షణగా పెంచాలి. క్రమశిక్షణలో పెంచుతూ ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచే రీతిగా మనం వారిని పెంచాలి. కానీ వారిని కూడా ఈ లోకానికి విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి. అందరూ బట్టే, తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కూడా ఆ రీతిగా జీవిస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా ఇష్టానుసారంగా తల్లిదండ్రులతో జీవిస్తున్నారు. కనుక మనం చేసేటువంటి ప్రార్థనను బట్టే బిడ్డల యొక్క జీవితాలు అనేటువంటివి ముడిపడి ఉంటాయి. మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి ముడిపడి ఉంటాయి అవన్నీ కూడా. కనుకనే మనం చేసేటువంటి ప్రార్థన వారి కోసము వారి మారాలి, వారిని దేవుని సన్నిధిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడే వారిని నడిపిస్తాడు. తర్వాత చూడండి, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు. కృతజ్ఞత లేని వారంట. చూడండి, కృతజ్ఞత లేనటువంటి జీవితాలు ఈ రోజున, సమృద్ధి లేనటువంటి జీవితాలు ఈ రోజున. ఎంత తీసుకున్నా, ఎంత తాగినా గానీ కడుపు నిండినటువంటి జీవితాలు, ఎంత తిన్నా గానీ కడుపు నిండినటువంటి జీవితాలు ఈ రోజున కదా. ప్రతి ఒక్కరి జీవితం అంతే అయింది. ఎంత తిన్నా గానీ కడుపు నిండట్లేదు. ఎన్ని మేలులు దేవుడు చేసినా గానీ కడుపు నిండట్లేదు. మరి యొక్క కార్యము చేస్తేనే నేను దేవుని సన్నిధికి వెళ్తాను. కృతజ్ఞత లేదు మనుషుల్లో. ఇంకొక కార్యము నా కుటుంబం పట్ల చేయమనండి, ఇంకొక కార్యము నా బిడ్డల పట్ల చేయమనండి, ఇంకొక కార్యము నా పట్ల చేయమనండి, అప్పుడే నేను దేవుని సన్నిధికి వెళ్తానంటున్నాను. కృతజ్ఞత లేదు మనుషులకి ఈ రోజున. దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి వారిగా లేరు ఈ రోజున. కృతజ్ఞత కలిగి జీవించాలి. మనుషులకు కాదు కృతజ్ఞత కలిగి జీవించాల్సింది, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. మనం మన గురువారం వాక్యం చెప్పుకున్నాం. నీవే మాకు సహాయం చేసేవాడు, నేను నిన్ను మాత్రమే నమ్ముకొనిచున్నాను. ఎవరిని నమ్ముకున్నాం? దేవుణ్ణే నమ్ముకున్నాం. మనము ఏ మనుషులే నమ్ముకోలేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్నే నమ్ముకున్నాము, నన్ను నువ్వే బ్రతికించు, నా బిడ్డను నువ్వే బ్రతికించు, మా కుటుంబం అంతా సంతోషంతో ఉండాలంటే నువ్వు బ్రతికిస్తేనే మాత్రమే మేము సంతోషంగా ఉంటామని చెప్తారు. అలాగే డబ్బులు ఇచ్చేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు డబ్బులు ఇస్తేనే, నువ్వు ధనం ఇస్తేనే నా యొక్క కుటుంబం ఈ రోజు గడిచిద్ది, లేకపోతే నువ్వు ఉద్యోగం ఇస్తేనే నా కుటుంబం అనేది ముందుకెళ్తుంది, నువ్వు ఇవ్వకపోతే నేను ఏమి కూడా నిన్నే నమ్మొచ్చున్నానయ్యా అంటున్నా. కాదు ప్రియులారా, ఎవరిని నమ్మాలి? మనం దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచాలి. నమ్మిక అనేది దేవుని మీద మాత్రమే మనం ఉంచినప్పుడు దేవుడే మన పట్ల గొప్ప కార్యాలు చేసి మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. మనుషుల్ని కాదు, అధికారులను కాదు. రాజులైతే మనకి ఏది కూడా మంచి చేయలేరు, అధికారులైతే మనకి ఏది కూడా మంచి చేయలేరు. సాతాను అస్సలే మంచికి దూరంగా ఉంటది మనుషులకి. దేవుడు మాత్రమే అట్టి కార్యములు చేయగలుగుతాడు. దేవుడు మాత్రమే అట్టి కార్యములు చేయించి గొప్ప కార్యములతో నీ కుటుంబాన్ని లేపగలుగుతాడు. అటువంటి వారిగా మనం ఉండాలి. అటువంటి పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయనను మాత్రమే నమ్ముకునేటువంటి వారిగా ఈ లోకంలో జీవించాలి. ఆయనకి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించుకునేటువంటి వారిగా ఉండాలి. మనుష్యుడికి కాదు కృతజ్ఞతలు చెల్లించాల్సింది. మనుష్యుడు నీకు ధనాన్ని ఈ రోజు ఇస్తాడు, రేపు మరలా నా దగ్గర లేదంటాడు. ఈ రోజు ఇచ్చిన డబ్బులు మరలా రేపు నాకు ఇవ్వని అడగొచ్చేమో. ఈ రోజు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము మరలా రేపు మానేయమని వచ్చేమో. కానీ దేవుడు నీకు ఇచ్చింది ఏనాడు కూడా లెక్క అడిగేటువంటి వాడిగా లేడు. నీకు ఈ రోజు నేను ఇచ్చాను, నువ్వు తిన్నది ఇవాళ నాకు కక్కు అనేటువంటి వాడిగా లేడు. నేను నీకు ఈరోజు ఇంత ధనాన్ని నీకు సమకూర్చాను, మరలా తిరిగి ఆ ధనాన్ని తీసుకెళ్లి నా సన్నిధిలో వేయి అనేటువంటి వాడిగా లేడు. చూడండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికి కృతజ్ఞత కలిగి జీవించాలి? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా మన జీవితాలు ఉంటున్నాయి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? అపవిత్రులు అంటున్నారు. ఇంకా అపవిత్రులు,
అనురాగరహితులు, ప్రేమానురాగాలు లేకుండా జీవిస్తున్నటువంటి వారు. దేవుని పట్ల దేవుడు మనకి ఏమి నేర్పించాడు? ప్రేమానురాగాలు కలిగి జీవించడం నేర్పించాడు. ప్రేమానురాగాలు కనబరచడం నేర్పించాడు. ప్రేమానురాగాలను బట్టి అనేకులకి మాదిరిగా ఉండడానికి ప్రభు మనకి నేర్పించాడు. కానీ ఇతరులు చూసి వేలెత్తి చూపించే రీతిగా మనల్ని ప్రభు నేర్పించలేదు. ప్రభు నేర్పించలేదు. అది మనకి ప్రభు నేర్పించింది మనకి ప్రేమానురాగాలు ఎదుటి వారికి కనపరచడం నేర్పించాడు. ప్రేమానురాగం అని ఎదుటి వారు మాదిరిగా ఉండడానికి మనకి ప్రభు నేర్పించాడు. అటు మాదిరిగా మనం జీవించేటువంటి వారిగా ఉండాలి. అటువంటి ప్రేమానురాగాలు మన సంఘాల్లో ఉండాలి. అటువంటి ప్రేమానురాగాలు మన కుటుంబాల్లో ఉండాలి. అటువంటి ప్రేమానురాగాలు మనం జీవిస్తున్నటువంటి సొసైటీ ఏదైతే ఉన్నదో అటువంటి సొసైటీలో అటువంటి ప్రేమానురాగాలు కనపరిచేటువంటి వారిగా ఉండాలి. దేవుని దగ్గర కూడా అదే ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఈ యొక్క ఆదివారం ఒక్క పూట విన్నంతసేపు, ప్రార్థించినంతసేపు దేవుని మీద ప్రేమానురాగాలు చూపిస్తారు. మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత, మరలా తిరిగి పునరుద్ధాన దినం వచ్చేంత వరకు కూడా మళ్ళా ప్రేమానురాగాలు దేవుని మీద గుర్తురావు మనకి కాదు. దేవుని మీద ప్రేమానురాగాలు ఏ రీతిగా అయితే దేవుడు మనకు నేర్పించాడో అదే ప్రేమానురాగాలు ఈ లోకంలో మనందరం కూడా ఎదుటి వారి మీద నివసించేటువంటి వారిగా ఉండాలి. ఎదుటి వారి మీద కనబరిచేటువంటి వారిగా మనం ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? అపవాదికులు, క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ఆదివారం అనేసరికి దేవుని సన్నిధి కంటే కూడా నా మనసమే నాకు ఎక్కువ ఇంపార్టెంట్. కొనుక్కొని నిద్రపోతాను కదా, నా మనసమే నాకు ఇంపార్టెంట్. నేను పడుకొని నిద్రపోవటమే నాకు కావాలి. 10 గంటలకు ప్రార్థన పెడితే నన్ను ఎక్కడ వెళ్ళమంటావయ్యా? ఆదివారం పూట నేను లెగిసేదే 10 గంటలకి. మిగతా రోజులన్నిటినీ కూడా నా పనులకి, నా ఉద్యోగానికి, లేకపోతే నా వ్యక్తిగతమైనటువంటి విషయాలకి నా యొక్క దినాన్ని నేను కేటాయిస్తున్నాను. ఆదివారం ఒక్కరోజే కదా నాకు సెలవు దొరికేది. మరలా లెగిస్తే నేను పనుకోలేను. కొంతమందికి ఒకసారి మెలకు వస్తే మరలా తిరిగి నిద్రపడదు కదా. మెలకు వస్తే తిరిగి నిద్రపడదు. ఎంతోసేపటికి మరలా కొట్టుకొని నిద్రపోతారు. అటువంటి వారిని మేము, అటువంటి బ్యాచ్ని. దేవుడి కంటే కూడా మాకేం కావాలి? సుఖము కావాలి, వండుకోవటం నిద్రపోవటం కావాలి. ఆదివారం చక్కగా వండుకొని తినటానికి కావాలి. ఆదివారం చక్కగా తిరగటానికి కావాలి. ఆదివారం చక్కగా ఎంజాయ్ చేయడానికి మాకు కావాలి. దేవుడు మాకు అత్యవసరమైతే తప్పదు కానివ్వండి, ఏదైనా మనకు ఖాళీగా ఉన్నాము, లేకపోతే ప్రభు సన్నిధికి వెళ్ళాలనేటువంటి బాధ్యత, భారము కలిగి ఉన్నాము కనుక వచ్చేటువంటి వారిగా ఉండాలి. అటువంటి ఉద్దేశాలు మనలో ఉన్నాయా లేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఉద్దేశాలు నిజంగా మనం కనపరుస్తున్నామా లేదా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉద్దేశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూడండి, ఈ లోకం అంతా కూడా ఇదే రీతిగా జీవిస్తుంది. ఈ లోకం అంతా కూడా ఇదే రీతిగా వెళ్తుంది. చూస్తుంటే బయట ఎందరో శాస్త్రవేత్తలు, మేధావులు, వారు కూడా చూసి ఈ లోకాన్ని భయపడిపోతున్నారు. వారు సైతమే ఈ లోకాన్ని చూసి భయపడిపోతున్నారు. ఏమైపోతుందా అనేటువంటి భయం ఈ రోజుల్లో కలుగుతుంది. అవునా కాదా? ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎంత తినటానికి ఉన్నా, ఎంత తాగటానికి ఉన్నా ప్రభు ప్రేమ లేకపోతే సంతోషం అనేది ఉండదు. ఆ పాట ఉంది చూడండి ఒకసారి. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, యేసు నొద్దకు రమ్ము. పండి సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా,
సత్యుడేసు నొద్దకు రాము, సత్యుడేసు నొద్దకు రాము. సంతోషం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడు? దేవుని దగ్గరికి రండి. నీకు సంతోషము కావాలంటే నా దగ్గరికి రండి. సమాధానం కావాలంటే నా దగ్గరికి రండి. నీకు నిత్య జీవము కావాలంటే నా దగ్గరికి రండి. నీకు ఏది కావాలన్నా కానీ ఆ యొద్దకు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా, ఈ సుఖభోగాలన్నిటి కూడా ఈ లోకంలో మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. ఇవన్నిటినీ కూడా ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి వాటిగా మనం కనపరచడానికి ఉపయోగపడతాయి. కానీ నిజంగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి అన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. సంతోషం ఆయన దగ్గరే పొందుకోగలుగుతాము, సమాధానం ఆయన దగ్గరే పొందుకోగలుగుతాము, నిత్య జీవము కూడా ఆయన దగ్గరే పొందుకోగలుగుతాము. కనుక ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారిగా మనము స్వార్థము లేనటువంటి వారిగా ఉండాలి, ధనాపేక్ష లేనటువంటి వారిగా ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. మన జీవితంలో ప్రభు కోసము ప్రభు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టుగా నెరవేర్చేటువంటి వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. ధనం మీద అన్నటువంటి ఆశను మనం తీసేసుకోవాలి. అవునా కాదా? ఎట్లా ఉందంటే డబ్బుల కోసము వారి జీవితాలను కూడా విడిచిపెట్టేటువంటి వారుగా ఉన్నారు ఈరోజు చాలా మంది. ఒక ఆమంట బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద వెళ్తుందంట. రోడ్డు మీద తగిలించుకొని వెళ్తుంటే వాడు దొంగడు వచ్చి కత్తి తీసుకొని బ్యాగ్ నాకు ఇయ్య అన్నాడంట. నేను ఈయననిందంట. నువ్వు బ్యాగ్ ఇస్తావా చంపేమంటావా అన్నాడంట. నేను బ్యాగ్ మాత్రమే అనంట. కొట్టి చంపేశాడంట. బ్యాగ్ తీసుకున్నాడంట. ఆ బ్యాగ్ తీసుకొని ముందుకెళ్ళి ఆ బ్యాగ్లో చూడగానే 5 రూపాయల బిల్లు ఒకటి ఉందంట. ఎంత ఉంది? 5 రూపాయల బిల్లు ఇస్తే ఆమె ప్రాణం బతికేదిగా. అవునా కాదా? 5 రూపాయలు ఇచ్చేస్తే ఆమె ప్రాణం తిరిగి వచ్చేదిగా, ప్రాణం బతికించుకునేది కదా. ఆ 5 రూపాయల బిల్ల కోసము ఆ ప్రాణం తీయించుకుంది. వాడు ఎంత తీసుకున్నాడు? 5 రూపాయలే. చూడండి, డబ్బుల కోసం ప్రాణాలను కూడా విడిచిపెట్టేస్తున్నారు. డబ్బుల కోసం ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. అవన్నీ కాదు జీవితము, అవే కాదు జీవితం ఈ లోకంలో. ప్రభు దగ్గరికి వెళ్తే నీకు ధనము కావాలంటే ప్రభువే నీకు ఇస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఈ కొరత ఉంది అని చెప్పి ప్రభు దగ్గర అడిగినప్పుడు అట్టి కొరత ఆయనే తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. కనుక నీ పక్కన ఉన్నటువంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా స్వార్థముతో కలిగి జీవించినప్పటికీ కూడా నువ్వు స్వార్థముతో జీవించొద్దు. నిస్వార్థిగా నువ్వు జీవించు, వారికి మాదిరిగా నువ్వు జీవించు. నీ యొక్క నిస్వార్థత ఏదైతే ఉన్నదో వారు చూసి వారు కూడా మారేటువంటిగా ఉండాలి. కానీ వారు స్వార్థము కనపరుస్తున్నారు, నేనెందుకు నా స్వార్థాన్ని నేను చూపించకూడదు, నా కోపాన్ని నేనెందుకు చూపించకూడదు, నా కోపాన్ని నేను వారికి ఎందుకు కనపరచకూడదు, నాలో ఉన్నటువంటి ఆయాసము ఏదైతే ఉన్నదో, నాకు ఏదైతే రోషం ఉన్నదో అది వారికి ఎదురుకు ఎందుకని కనపరచకూడదు అనేటువంటి ఆశ కలిగి ఉండకూడదు. వారు ఎంత స్వార్థ ప్రియులుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు నిస్వార్థతతో కలిగి జీవించు. మధ్యాహ్న కాల సమయంలో పరిశీలించుకోండి. ప్రభువా మేము ఇంకా కూడా స్వార్థము ప్రియులుగానే ఉన్నామేమో, ధనాపేక్ష కలిగినటువంటి వారిగానే ఉన్నామేమో, కృతజ్ఞత లేనటువంటి వారిగా ఉన్నామేమో, ఇంకాను నీకు లోబడి జీవించలేనటువంటి వారిగా ఉన్నామేమో ప్రభు అని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో అందరూ కూడా పరిశీలించుకుందాం, ప్రార్థించుకుందాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇంతవరకు నీ మాటలు తండ్రి మేము తెలుసుకుంటూ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని, తెలివిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎక్కడెక్కడ దురాత్మక అధికారము లేకుండా ప్రభా మీరుండి నడిపించి చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా మాకని చెప్పి తెలుసుకొని ప్రభా దేవా మా జీవితంలో ఇంకా నువ్వు మార్చుకోవాల్సినటువంటిది ఉందని చెప్పి తెలుసుకున్నట్టు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. పోస్తులైనటువంటి పౌలు గారు దేవనాటి సంఘాలకు చెప్తున్నారు ప్రభా, అపాయకరమైనటువంటి సమయములు, అపాయకరమైనటువంటి రోజులు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నాడు ప్రభా. అట్టి మాటలను బట్టి ప్రభా మాకు కూడా తండ్రి మేమని తీసుకొని ప్రభా, అట్టి మాటలు ప్రభా మా సంఘానికి అని చెప్పి తీసుకొని ప్రభా, అట్టి మాటలు ప్రభా నా కుటుంబానికి అని చెప్పి తీసుకొని ప్రభా, అట్టి మాటలు నా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి అని చెప్పి తీసుకొని ప్రభా నీ కోసము జీవించేటువంటి వారిగా ఉన్నటకు సహాయం చేయండి. నిస్వార్థత కలిగి జీవించేటువంటి వారిగా ఉన్నటకు సహాయము దయచేయండి. ధనాపేక్ష మాలో నుంచి తీసివేయండి ప్రభా, లోకాశలను మాలో నుంచి విడిపించండి ప్రభా తండ్రి. తల్లిదండ్రులకి ప్రభా ఏ రీతిగా మేము చూస్తున్నామో దేవా
తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా మేము జీవిస్తున్నాము దేవా, విధేయత కలిగి జీవించేటువంటి వారు ఉండటకు సహాయం దయచేయండి. నీకు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారు ఉండటకు సహాయం దయచేయండి. ద్వేషాలను ప్రభా మాలో నుంచి తీసివేయండి, కోపాలని మాలో నుంచి తీసివేయండి ప్రభా. తండ్రి గర్వము మాలో ఉన్నదేమో ప్రభా, తండ్రి నీకంటే కూడా ప్రభా మేము ఏమీ కూడా చేయలేము ప్రభా. మొదట నిన్ను పెట్టుకోవాలి. మేము అయితే కానీ ప్రభా మేమేమనుకుంటున్నామంటే మేమే హీరోలు అనుకుంటున్నాం ప్రభా, మేమే గొప్ప అనుకుంటున్నాం ప్రభా, మా తర్వాతే మీరనే చెప్పే అటువంటి ఉద్దేశాల్లో ఈ రోజు ఉన్నాము. కానీ తండ్రి ప్రభా మేము ఎప్పుడైతే మిమ్మల్ని ముందు పెట్టుకొని నడుస్తామో, మేము ఎప్పుడైతే ప్రభా నీ మాటల్లో మేము నడుచుకోగలుగుతామో తండ్రి, అప్పుడు మాత్రమే నీ యొక్క మేలు కార్యములు చూడగలుగుతాం ప్రభా. నీకు కృతజ్ఞత కలిగి జీవించట్లేదు తండ్రి దేవా. ఇంకొక కార్యము మా పట్ల జరిగిస్తేనే నీ సన్నిధికి వస్తామనేటువంటి వారు ఈ రోజుల్లో ఉంటున్నారు. లేదు తండ్రి, ఎన్నో గొప్ప మేలు కార్యాలు మీరు మా పట్ల చేసి ఉన్నారు. అందును బట్టి నిజంగా మేము కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారంగా ఉండటం సహాయం చేయండి తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క హృదయాలను మేము పరిశీలించుకున్నట్టుగా మీరు సహాయం అనుగ్రహించండి. మీరు మాతో ఉండండి దేవా. ఈ మధ్యాహ్న కాల సమయం ఇంతవరకు తోడుగా ఉండి నడిపించారు. తదుపరి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించుకుంటూ దేవా యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న వాక్య ప్రకారంగా ఇద్దరు ముగ్గురుగా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరు ముగ్గురుగా ప్రార్థన చేయండి. ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. అంత దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉండాము. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి అమ్మా. ఎవరు మౌనంగా ఉండొద్దు. మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుబడిన వాక్యం ప్రకారం ప్రభా అయ్యా సమాధాన కనుపరిచి ప్రభా నీ కుమారులు అనబడుకుని సహాయం చేయమని అడుగుచున్నాము ప్రభా. అలానే ప్రభా ఇదిగో మేమైతే నాతని విలువ పెట్టి కొనబడిన వారు ప్రభా అయ్యా ఎంతో విలువ పెట్టి మమ్మల్ని కొని ఉన్నప్పటికీ కూడా ప్రభా అయ్యా విలువ లేని వాటికైనా ఈ లోకాస్తులకి ప్రభా ఈ లోకానికి మేము ఎక్కువగా నాతని మా కొరకు పెట్టి నాతని ప్రాణాన్ని వెలగించి మమ్మల్ని కొన్నావు ప్రభా. ఎంత విలువ పెట్టి మమ్మల్ని కొని ఉన్నావు ప్రభా. ఈ లోకంలో ఉన్న నా తండ్రి అయ్యా నా తండ్రి మా ప్రయాస అంతా ఈ లోకము వాటి కొరకు సంపాదించుకోవడానికే నా తండ్రి ఆరబోస్తూ ఉన్నాము ప్రభా. ఈ లోకంలో ఉన్న మనుషులకే ప్రభా మా ప్రేమ అయ్యా ప్రభా ఈ మధ్యాహ్నాల సమయంలో అయ్యా ఇదిగో నా తండ్రి విలువబడిన నా తండ్రి విలువైన నీ కొరకు నా తండ్రి మేము ప్రయాసపడటకును ప్రభా అయ్యా విలువైన నీ కొరకు మేము లోబడి జీవించటకును సహాయం చేయండి ప్రభా. మా ఈ విలువైన జీవితం నా తండ్రి విలువ లేని వాటి కొరకు ఎక్కడ వ్యర్థం చేసేవారిగా కాకుండా ప్రభా అయ్యా ఈ విలువైన జీవితం నీ చేతిలో పెట్టి నా తన విలువైన వారిగా వాడబడటకును సహాయం చేయండి. అలా ప్రభా అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వచ్చేది ప్రభా. నిజమే ప్రభా ఎంత దుర్దినాల్లో ఉన్నాము ప్రభా. ఎక్కడ చూసినా నా తండ్రి ఎన్నో అపాయములు ప్రభా. వారితో పోల్చుకుంటే మేము ఎంతో శ్రేష్ఠులము ప్రభా. అయ్యా నిజముగా దినదినము మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు ప్రభా. ఈ అంత్య దినాల్లో కూడా ఎక్కడ మమ్మల్ని మరణానికి అప్పగించకుండా తరుణాలను ఇస్తూ ఉన్నావు ప్రభా. ఇంకా మాకు అవకాశాలను ఇస్తూ ఉన్నావు ప్రభా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించి ఉన్నావు ప్రభా. మేము నశించిపోవడానికి ఇష్టం లేక ప్రభా. అయ్యా నా తండ్రి మేము మరణించడం నీకు ఇష్టం లేక ప్రభా. అయ్యా నా తండ్రి ప్రతి పాపాన్ని క్షమిస్తూ మాకు తరుణాలను ఇస్తూ ఉన్నావు ప్రభా. ఈ అంత్య దినాల్లో కూడా అపాయకరమైన దినాల్లో ప్రభా అయ్యా మేమైతే ప్రభా ఎంత స్వార్థపరులుగా ఉంటున్నాము. ఎక్కడ చూసిన స్వార్థాలు ప్రభా. ఈ దినాల సంఘాల స్వార్థాలు, కుటుంబాల స్వార్థాలు నా తండ్రి అయ్యా లేని వారముగా మేము జీవిస్తున్నాము ప్రభా. ఈ స్వార్థాలను కనపరచుకొని ప్రభా ఎంతగానో ప్రభా ఈ లోకాన్ని మీరు మా పట్ల చేసిన కార్యాలను బట్టి మేము కృతజ్ఞత లేని వారిగా జీవించేవారిగా ఉంటున్నాము ప్రభా. మీరు మాకు సహాయం చేయండి. అయ్యా మీకు అయ్యా ఈ ధనాపేక్ష అయ్యా అంత్య దినాల్లో నా అపోస్తులైన పౌలు గారు అయ్యా సంఘానికి రాసిన సంఘంలో మేము మా కోసం మీరు రాసిన కృతజ్ఞత లేని వారిగా మేము అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన
అయ్యా అయ్యా నేను నా చేసిన మేలుని ప్రభువా, బట్టి నా తన జీవితాంతం కృతజ్ఞతలే మేము జీవించాలి ప్రభా. ఓ అట్టి సహాయం రీతిలో మేము దయచేయండి ఉండాలి నాయనా. కానీ ప్రభు కృతజ్ఞత లేని వారిగా మేము ఉండకూడదు అయ్యా ప్రభా. అయ్యా ఇగో ఈ మాలో మధ్యాహ్న సుఖానుభవాలు కాలం ఎక్కువైపోయి నా అయ్యా నీ ప్రభా. సన్యం అంటే నా తండ్రి అయ్యా అయ్యా మాలో నీ ఆ సన్నిధిని సుఖానుభవతత్వాన్ని తీసుకుని ప్రభా. అయ్యా దేవుని కంటే సుఖానుభవాలుగానే మేము కోరుకుంటున్నాం నా ప్రభా. అయ్యా నేను ప్రేమించడానికి లేకపోతున్నావు నా ప్రభా. అయ్యా పైకి భక్తి గలవారముగానే ఉంటున్నావు నా ప్రభా. కానీ నా తండ్రి అయ్యా మాలో ఉండా నా తండ్రి ఆ సుఖానుభవాన్ని తీసివేయండి నా ప్రభా. ఇవన్నీ మేము విసర్జించుకొని ప్రభా ప్రేమానురాగాలను మేము చూపించుకొని అయ్యా అయ్యా నా సంఘం ప్రభా. ఎడల ప్రేమ కనపరుచుకొని నా తన కుటుంబాల్లో నా తండ్రి అయ్యా నా అయ్యా తండ్రి నీ ఒక శక్తిని మాదిరికరమైన ఆశ్రయించే వారిగా జీవితాన్ని నా ఉన్నాం నా తండ్రి మేము ప్రభా. కనపరిచే వారిగా ఉండడం సహాయం చేయమని దయచేయండి నా అడుగుతున్నాము ప్రభా. ప్రభా. ఎక్కడ కూడా నా తండ్రి ఈ వాక్యాన్ని మేము పెడచెవిన పెట్టే వారిగా కాకుండా ప్రభా మేము అవును నిర్లక్ష్యం ప్రభా. చేసే వారిగా ఉండకుండా నా తండ్రి ఈ వాక్యం నా కొరకే నేను నా తండ్రి వినకపోతే ఇదిగో నేను గ్రహించకపోతే ఉగ్రతని కొని తెచ్చుకుంటాను ఈ అంత్య దినాల్లో నా తండ్రి అవును ఇదిగో ఎంతో ప్రభా. నాశనకరమైన అయ్యా దినాల్లో మేము చూస్తూనే చొరబెడతామని ఉన్నావు నా ప్రభా. ప్రభా. అయ్యా గ్రహించుకొని అయ్యా ప్రభా, కొన్ని అయ్యా చోట్ల సరి ప్రభా చేసుకొని గాలి ప్రభా, పీల్చుకోవడానికి కూడా అవకాశం లేదు నా ఎంతో ప్రభా. భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము అవును నా ప్రభా. తండ్రి. అయ్యా నా తండ్రి ఇకనైనా మా అయ్యా జీవితాలను మాకు నా ప్రభా మార్చుకొని ఇంత ప్రభా, మా సముద్రాన్ని హృదయాలను ఇచ్చినప్పటికీ నా మార్చుకొని ప్రభా ప్రభా, ఒక మేము నీకు ఇంకా సుఖానుభవాలుగానే మార్చుకొని జీవిస్తున్నాం నా అయ్యా నీకు ప్రభా. ఇష్టలుగా జీవించడం అయ్యా సహాయం నా చేయమని తండ్రి. అడుగుతున్నాము ప్రభా. మధ్యాహ్న మమ్మల్ని మీరు సమయంలో జ్ఞాపకం ప్రభా, ఈ చేసుకోండి వాక్యాన్ని మా ప్రభా. హృదయంలో భద్రపరచుకొని ప్రభా, భద్రపరచండి వాక్యానుసారంగా ఆయన. జీవించి నా తండ్రి అవును అయ్యా నీ ప్రభా. ప్రేమని ఒక మాదిరికరమైన జీవితాన్ని మేమందరము కనపరిచినప్పుడు సహాయం సహాయం చేయమని దయచేయండి నా చేయగల ప్రభా. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయడమ్మా మరి ప్రార్థన చేసిన దాకా ఈ దినాన్ని ఎవరిని వదిలిపెట్టినాను అందరూ చేయాలనుకున్నాను కానీ దాసులు ఇద్దరు ముగ్గురుగా చేపించమన్నారు. అందరూ ఏకీభవించండి. అవును ప్రభు. సహాయం దయచేయండి నాయన. అయ్యా మా కుటుంబంలో మా సంఘంలో ఒక సమాధానాన్ని దయచేయండి నా ప్రభువా. ఎక్కడ వేడికి ఖచ్చితంగా మేము సమాధానాలు లేకుండా అవును మేము నా జీవించే ప్రభువా. వారుగా ఉండకుండా దయచేయండి దేవా. అయ్యా నీ కుమారులుగా మేము అనబడాలంటే నా ప్రభు మాలో సమాధానాన్ని దయచేయండి నా అయ్యా ప్రభు. మాలో నుంచి అయ్యా దైవ చిత్తానుసారమైన మేము నడవడిక నడవాలంటే నా ప్రభు. అయ్యా నీ కుమారులుగా మేము అనబడాలంటే నా ప్రభు మాలో సమాధానాన్ని దయచేయండి నా ప్రభు. అయ్యా అలాంటి సమాధానాన్ని మేము కోల్పోతున్నాం నా ప్రభు. ఒక్కసారి మమ్మల్ని చూడండి దేవా. చూడండి నా మీకోసం మేము ప్రభువా. జీవించే వారుగా ఉంటానికి మాకు సహాయం సహాయం దయచేయండి దయచేయండి నాయనా. అయ్యా మాలో నుంచి ధనాపేక్ష తీసివేయండి తీసివేయండి దేవా. నా తండ్రి, ప్రభువా. నిన్ను ప్రేమించే ఉంటాని సహాయం దయచేయండి దేవా. అవును తండ్రి, నా ప్రభువా. అయ్యా మేము మనుషుల లోకంలో మధ్య మేము పడిపోతున్నాం స్వార్థాలు నా దేవా. తండ్రి, ప్రభువా. నాయన పెద్ద స్వార్థాలను పెద్ద వాటి తీసివేయండి సమయాన్ని నా దయచేస్తున్నాం ప్రభువా. దేవా. తండ్రి, మీకోసం మేము అయ్యా సమయాన్ని ధనాపేక్షను ఇవ్వగలుగుతున్నాం. తీసివేయండి నా ప్రభువా. తండ్రి, నాయన సుఖభోగాల కోసం మేము అయ్యా ఉంటున్నామే దేవుని కానీ కంటే దేవా, సుఖానుభావులుగా మేము ఎక్కువైపోయాం జీవించలేకపోతున్నాం నా దేవా. ప్రభువా. తండ్రి, అయ్యా నీ కోసం అయ్యా నీ సమయాన్ని సన్నిధి అంటే మేము దయచేయండి నిర్లక్ష్యం దేవా. చేసి తండ్రి, ఈ దినం మాకు వెళ్ళకపోతే సహాయం ఏమైతే దయచేయమని అని తిని మేము పోతే కూడా నా ప్రభు సుఖానుభవాలం అయిపోతున్నాం నా తండ్రి, ప్రభు. నాయన అయ్యా నీ కోసం జీవించే వారుగా అయ్యా ఉండని సహాయం సహాయం దయచేయండి దేవా. దయచేయండి. అయ్యా తల్లిదండ్రులు ప్రేమించే వారుగా మేము అవును నా ఉండని ప్రభు. సహాయం దయచేయండి. ఎక్కడ దేవా తల్లిదండ్రులకు అయ్యా వ్యతిరేకంగా తల్లిదండ్రులకు మేము అవిధేయులై జీవించాలి నా ప్రభు. తండ్రి, నాయన విధేయులుగా నీ తర్వాతే దేవా జీవించాలి తండ్రి, నాయన సహాయం తల్లిదండ్రులు దయచేయండి. దేవా తండ్రి, అయ్యా ముందు నిన్ను ప్రేమించే వారుగా మేము ఉంటాని అయ్యా సహాయం కృతజ్ఞత దయచేయండి లేని దేవా. వారిగా మేము ఉన్నాం నా ప్రభు. తండ్రి, నాయన మా పట్ల ఎన్నో ఎన్ని మేలు చేసినప్పటికీ నా ప్రభు మేము కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం నా తండ్రి, ప్రభు. నాయన కృతజ్ఞత లేకుండా మేము జీవిస్తున్నాం అయ్యా దేవా. తండ్రి, మమ్మల్ని నాయన మీరు అయ్యా జ్ఞాపకం ఇప్పటికైనా మేము మా చేసుకోండి నా జీవితాలు తండ్రి. సరి చేసుకొని మీరు మాకు నడుచుకునే తండ్రి, సహాయం మాకు సహాయం దయచేయండి. దయచేయండి దేవా తండ్రి. అయ్యా ఎంతగానో దేవా లోకంలో మేము పడిపోయి జీవిస్తున్నాం దేవా తండ్రి. నాయన అయ్యా ఒక్కసారి మధ్యాహ్నక సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. చేసుకోండి నా తండ్రి. అయ్యా మా తప్పులు మేము సరిదిద్దుకొని నీ కోసం జీవించే వారుగా ఉంటాను మాకు సహాయం సహాయం దయచేయండి దయచేయండి దేవా నాయనా. తండ్రి. అయ్యా ఈ మధ్యాహ్నక సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి చేసుకోండి దేవా నా తండ్రి. ప్రభు. అంత్య దినాల్లో అయ్యా మీరు దేవా అక్కడ తండ్రి, కొరకు భారం సిద్ధపడే కలిగి వారిగా జీవించే ఉంటాడు వారుగా, మాకు ఒక సహాయం బాధ్యతగా నీ దయచేయండి. సన్నిధికి వచ్చే వారుగా మేము ఉంటాను అవును సహాయం ప్రభు. దయచేయండి దేవా తండ్రి. నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు జీవించే వారుగా ఉంటాను సహాయం సహాయం దయచేయండి. దయచేయండి మోకాళ్ళ దిద్దు ప్రభు. కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి నేర్పించండి నా దేవా తండ్రి. ప్రభు. వాక్యానుసారంగా మేము నడుచుకునే వారుగా ఉంటాను మాకు సహాయం సహాయం దయచేయండి. దయచేయండి దేవా తండ్రి. ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన ఆమె మరి ఒకరు చేయండి ఎవరైనా సరే. వందనాలు స్తోత్రాలు ప్రభా.
సమాధానం పరచువాడు, గల్లు కలుగు రాచువాడు. ప్రభా నేనైతే ప్రభా సమాధానం పడుకున్న ప్రభా ఎంతో తను చిన్న మాట కానీ పెద్ద మాట కానీ గొడవ పరుచున్నాను ప్రభా. అయ్యా దాన్ని చంపం పట్టుగాని తను నేనే గొడవ లేపేదాన్ని, నా కుటుంబం పట్టుకొని నేనే గొడవ అందరూ ఏకీభవించండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నాకు ఏదైనా తను కావాలంటే అడుగుతున్నాను. అవును ప్రభా. అలానే నోట్ చాడి తండ్రి నిన్ను తండ్రి తప్పు చేసేదానిలా ఉన్నాడు ప్రభా. చిన్నదానికో సమాధానం తండ్రి నన్ను పరీక్షిస్తున్నామని ప్రభా. తండ్రి అయ్యా సమాధానం నీ కుమారులుగా మేము జీవించాలంటే నా ప్రభావ మాలో సమాధానం కావాలి నా ప్రభావ. ఆ సమాధానాన్ని మేము కోల్పోతున్నాం నా ప్రభావ. అయ్యా ఇదిగో నా ప్రభావ జగడమాడేవాడు మధ్యలో తిరిగి నా ప్రభావ సమాధాన పరిచేవాడిగా ఉండాలి. కానీ నా ప్రభావ కానీ ఆయన మేము చిచ్చలేక నా ప్రభావ ఇంకా దాన్ని వేరే దారికి తీసేవాడిగా ఉంటున్నాం నా ప్రభావ. అయ్యా క్షమించండి ప్రభావ. ఇదిగో నా ప్రభావ సమాధాన పరిచేవాడు నా కుమారులను పరిగణ సరిచేయాలి నా ప్రభావ. మేము నా ప్రభావ నీ క్రైస్తవులుగా విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు నా ప్రభావ మాలో సమాధానంగా ఇచ్చింది. అవును నా తండ్రి. అయ్యా విలువ లేని నా కోసం మీరు విలువ పెట్టి నా ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి. ఇదిగో నా ప్రభావ మేమైతే నా ప్రభావ ఈ లోకానుసారమైన వాటిని ప్రభావ ఇదిగో ఏదైనా ఒక వస్తువుని ప్రేమించండి దాన్ని కొని దాన్ని అంతగా జాగ్రత్తగా చూస్తాము నా ప్రభావ. అయ్యా మీరు మా కోసం నా ప్రభావ మీరు మరణించారన్నది మీరు గుర్తించలేక నా ప్రభావ మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ. అమ్మా నోరు చేసి ప్రార్థన చేయండి తల్లి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి. అవును తండ్రి. అవును నా ప్రభావ నువ్వు ప్రార్థన చేసి నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అవును నా ప్రభావ ఎవరైతే నోరు చేసి ప్రార్థన చేస్తారో అవును నా ప్రభావ. అవును తండ్రి దయచేయండి నా ప్రభావ. అవును నా ప్రభావ. అయ్యా ఈ స్వార్థాన్ని మాలోంచి తీసివేయండి నా ప్రభావ. ధనాపేక్ష మాలోంచి తీసివేయండి నా ప్రభావ. అయ్యా అహంకారమైన దోషమైన మాటల మాలోంచి తీసివేయండి ప్రభావ. అయ్యా తల్లిదండ్రులకు లోబడి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా మరి ముఖ్యంగా నా ప్రభావ కృతజ్ఞత లేని వారంగా మేము జీవిస్తున్నాం నా ప్రభావ. అయ్యా మీరు మా పట్ల చేసిన కార్యాలను మేము గుర్తించలేకపోతున్నాం నా ప్రభావ. అయ్యా ఇకనైనా నా ప్రభావ రాబోతున్న దినాలను మేము గుర్తెరిగి నా ప్రభావ నా పట్ల ఇన్ని కార్యాలు ప్రభు జరిగించడం చెప్పి కృతజ్ఞత కలిగి జీవించాలి నా ప్రభావ. మాకు సహాయం దయచేయండి నా ప్రభావ. అయ్యా నా ప్రభావ. ఆమేన్. ఇంకెవరైనా చేసేవాళ్ళంటే ప్రార్థన చేయండి. అందరూ ఏకీభవించండి. అందరూ ఏకీభవించండి. అవును నా ప్రభావ. ఇంకా ఎవరైనా చేయాలని సిద్ధపడి ఉండొచ్చు. త్వరగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ దినాన ఇంకా సిద్ధపడండి ప్రార్థన చేయడానికి. అవును నా ప్రభువా చేయండి నా ప్రభువా దయచేయండి నాయన. అవును ప్రభువా. అవును నా ప్రభువా. నా తండ్రి దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ వారు దేవుని కుమారులుగా అనబడతారు నా ప్రభువా. సరిచేయండి ప్రభా మమ్మల్ని నడిపండి నా ప్రభువా. సరిచేయండి నాయన. అవును ప్రభా దయచేయండి ప్రభా. చేయండి నాయన. దయచేయండి నాయన. కాదు నా ప్రభువా రుచి. అవును నా ప్రభు. అవును ప్రభువా దయచేయండి నా ప్రభువా. ప్రార్థన చేయండి అమ్మా. ఎవరు మౌనంగా కూర్చోవద్దు. అవును ప్రభువా చూడమాట అందుకోండి. అవును తండ్రి. అవును నాయన. చేయండి నా ప్రభువా. అవును నా ప్రభువా విలువలేని నా కోసం నా ప్రభువా మీరు విలువలో
అయ్యా మీరు రక్తం చిందించి నన్ను విలువ పెట్టి కొన్నారు నా ప్రభా. విలువ లేకుండా మేము చేస్తున్న మా బ్రతుకు సరిచేయండి నా ప్రభా. మోషే అయితే నా ప్రభా విలువైనటువంటి రాజభోగాలు అనుభవిస్తూ కూడా అవును ప్రభా, వాటన్నిటిని కదా ప్రభా క్రీస్తు విషయమై ఎంతో ఒక భాగ్యాన్ని ఎంచి నా ప్రభా వచ్చేసారు నా ప్రభా. ఆశతో అది కావాలి ఇది కావాలని వేడుకుంటున్నా ప్రభా. మాకు ఆస్తికర్తగా మీరు ఉండండి నా ప్రభా. ఈ లోకంలోని ఆస్తులు కాదుగా నా ప్రభా, పరలోకము సంబంధమైన ఆస్తికి మేము వారసులుగా మమ్మల్ని చేయండి నా ప్రభా. హక్కు మాకు ఎలా కావాలో నేర్పించండి నాయన, నడిపించండి ప్రభా. ధనాపేక్షకులుగా ఉన్నాం మేము. అవును అటువంటి వాటి ప్రభా, నుంచి మాకు విడుదల దయచేయండి నా ప్రభా. ఆశ నుంచి మాకు విడుదల విడుదల దయచేయండి నాయన, కుటుంబం నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. ఎందుకంటే నిజ దేవుడు మాకు తోడు ఉండగా నా ప్రభా. అవును అన్ని మాకు తండ్రి, సకలము సాధ్యమేనంట నా ప్రభా. ఏది కోరినా మీరు ఇస్తారంట నా ప్రభా. అవును అటువంటి తండ్రి. విశ్వాసంతో నా ప్రభా మీ అందు నమ్మకం ఇచ్చినప్పుడు మాకు ఏదైనా మాకు కావాల్సిన ప్రతి ఈవులు మీరు దయచేస్తారన్నా. మాలో ఉన్న తలాంతులు ఏవైనా వాటిని గుర్తించుకొని మీ నామానికి మహిమకరంగా ఉండే బ్రతుకులు మాకు దయచేయండి నా ప్రభా. సరిచేయండి ప్రభా. అవును మాకు ప్రభా. సమాధానం దయచేయండి ప్రభా. ఇదిగో అబద్ధికులుగా ఉన్నామేమో నా అవును తండ్రి. ప్రభా. అబద్ధికులుగా మేము ఉన్నాడు మా బ్రతుకులు సరిచేయము నా సరిచేయండి నా ప్రభా. సరిచేసే దేవుడు నా ప్రభా. అవును ఆకాశ తండ్రి. పక్షులు విత్తవు కోయవంట నా అవును ప్రభా. నాయనా. అవి ఏ విధంగా ఆస్తులు కూర్చుకుంటున్నావు నా ప్రభా. ఏ విధంగా తన ధనాన్ని దాచుకుంటూనే నా అవును ప్రభా. తండ్రి. ఆయనను మీరు పోషింపబడట్లేదు నా ప్రభా. అవును ప్రభా. అట్టి రీతిగా నా ప్రభు నన్ను పోషిస్తాడని ధైర్యంతో మేము ముందుకెళ్ళి విశ్వాసకుల బ్రతుకులు మాకు దయచేయండి నా ఈ ప్రభా. మధ్య హానికాల సమయంలో పాదాలు చెత్త చేరి మమ్మల్ని చేయండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా నీ కృప ప్రభా. ఎప్పుడు మాకు తోడై ఉన్నప్పుడు ఏ కొదువును ఏ మేలును మాకు అవును నా రాకుండా ప్రభా. ఉండదని అవిశ్వాసం మా నుంచి తీసివేయండి ప్రభా. నిజ దేవుడైనట్టు మా ప్రభు మాకు సకలము చేస్తాడని నమ్మకాన్ని విశ్వాసాన్ని మాకు కలిగించి కలిగించండి ఈ రోజు ప్రభా. జరిగినటువంటి ఈ వాక్యపు మాటలు మీరు రెండంచుల కనుక రక్తం అంటే మాటలు నా ప్రభా. అవును మమ్మల్ని నా నాయన. ప్రభా మమ్మల్ని మేము చీల్చుకొని నా ప్రభా మా హృదయంలో చొచ్చుకునేలాగా మాకు సహాయం దయచేయండి ప్రభా. వ్యర్థంగా పోనీయకుండా అవును నా అయ్యా, ప్రభా. ఫలించండి 30 60 అవును నా మాటలు ప్రభా. మాలో ఫలింపచేయండి నా తండ్రి. మా బిడ్డలకు నేర్పించే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ కృపలో నిరంతరం మమ్మల్ని నడిపించబడి చొల్లా రాబడి వేసే అతి శ్రేష్టమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. మహాపరిశుద్ధుడ మహానతుడ నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అదే నా ప్రభు విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి నాయన. అయ్యా మాలో సమాధానం లేదు నా ప్రభా, మా అందరికి సమాధానాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా ఆత్మచేత నడిపింపబడ్డవారు దేవుని కుమారులు అనబడుతున్నారని సర్వీసారు కనుక అయ్యా నీ ఆత్మచేత నా ప్రభు మేము నడిపింపబడేవారిగా ఉంటుంది మాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా నీ కుమారులుగా మేము తీర్చిదిద్దాలి నా ప్రభా. అయ్యా ఈ లోకంలో నీ కుమారులుగా మేము అనబడాలి నా ప్రభా. అయ్యా విశ్వాసం అయి ఉండి కూడా నా ప్రభా అవిశ్వాసంతో కలిసి నా ప్రభా సాతాను సంబంధులుగానే జీవిస్తున్నాం కానీ నా ప్రభా నీ కుమారులుగా మేము అనబడలేకపోతున్నాం నా ప్రభా. అయ్యా నీ ఆత్మచేత నా ప్రభా మేము నడిపించబడి నా ప్రభా ఈ కుమారులుగా మేము అనబడటానికి మాకు సహాయం దయచేయమడుగుతాం నా ప్రభా. అలాగే నా ప్రభా మీరు నా తండ్రి మా కోసం ఆయన విలువలేని నా కోసం మా కోసం నా ప్రభా మీరు కలుగులో మరణించిన ఆయన విలువ పెట్టి నన్ను కొన్నారని నా ప్రభు నేను గుర్తించి నా ప్రభా జీవించడానికి మాకు సహాయం దయచేయమడుగుతున్నాం నా ప్రభా. అలాగే మీ దాసులు చెప్పిన వర్తమానం ప్రకారం నా ప్రభా అంత్య దినాల్లో మేము నా ప్రభా నా తండ్రి మేము ఉన్నాం నా ప్రభా. అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం నా ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎలానే మనుషులు స్వార్థంతో ధనాపేక్షతో నా ప్రభా ఈతో స్వార్థంలోనే జీవిస్తున్నాం నా ప్రభా. ధనాపేక్ష కలిగే జీవిస్తున్నాం నా ప్రభా. ఈ లోకానుసారమైన ప్రతిదీ వ్యర్థమనే ప్రభు మేము గ్రహించాలి నా ప్రభా. అలా నా ప్రభా ఈ ధనాన్ని చూసుకొని నా ప్రభా మాలో అహంభావము ఇవన్నీ అవివేకం అవన్నీ వస్తున్నాయి నా ప్రభా. దాన్ని మీరు తీసివేయమని మాలో నుంచి తీసివేయమని అడుగుతున్నాం నా ప్రభా. అలాగే తల్లిదండ్రులు నా ప్రభా విధేయులై ఉండడానికి మాకు సహాయంగా దయచేయండి నాయన. మరి ముఖ్యంగా నా ప్రభా కృతజ్ఞత లేని వారంగా మేము జీవిస్తున్నాం నా ప్రభా. అయ్యా నిజంగా ప్రభా మా పట్ల మీరు చేసిన మేలు లేదు నా ప్రభా వాటన్నిటి మేము మర్చిపోయి నా తండ్రి కృతజ్ఞత లేని వారంగానే జీవిస్తున్నాం నా ప్రభా. అయ్యా మాకు మమ్మల్ని సహాయంగా దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సుఖానుభవాలు ఎక్కువైపోతున్నాం నా ప్రభా. అయ్యా దేవుని కంటే సుఖానుభవాలుగా మేము కోరుకున్నాం నా ప్రభా. ఇగో ఈ దిన ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే ఏం లేదు చక్కగా తెచ్చుకొని తిరిగి సమృద్ధిగా ఉండాలని ఈ సుఖానుభవమైన ఆశలు కలిగి జీవిస్తున్నాం కానీ నా ప్రభావ మాలో ఇంకా సుఖానుభవమైన ఆశలు తీసివేయమని అడుగుతున్నాం నా ప్రభావ. అయ్యా నా ప్రభావ ప్రేమ సంతోషం సమాధానాలు కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయమని. అది ముఖ్యంగా నీ రాకడి కొరకు నా ప్రభావ మేము సిద్ధపడే వారిగా ఉంటుంది మాకు సహాయం దయచేయమని. చిన్న ప్రార్థన ఈ ప్రార్థన మీరు చేర్చుకోమని ఏ క్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమె ఆమె మధ్యలో కానుకొని వసంత మేడం గారు తర్వాత
ప్రభు యేసుదే నీ దశమభాగమునియ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమభాగమునియ వెనుదీతువా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీతియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీతియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే దశమభాగమునియ వెనుదీతువా సాక్ష్యాలు ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు? లేకపోతే మనం అందరూ లేచి నిలబడ్డట్టయితే మన దాసులు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో విశ్లాన్ గారు మీరు కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరుషుడు దేవ దేవ తండ్రి సకల దేవ ప్రతి పనులు కూడా చేసే నేడు ఎక్కడ ఎదుగుతున్న తండ్రి మీకు వందనాలు ఎక్కడైతే మీరు పాటిస్తారో ఉంటున్న తండ్రి నాయన మీరు మా మధ్య ఉన్నారు నాయన మమ్మల్ని చూస్తున్న తండ్రి మధ్య సంచరిస్తున్న తండ్రి నీకే వందనాలు స్థితులు మా అవసరాలు తీసిన దేవ నీకే వందనాలు స్థితులు తండ్రి నాయన గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు క్షేమం కాచి కాపాడి సజీవులకు ఉంచినాయన ఇక ఆరాధనలో నేను కూడుకొని నన్ను స్థితించే భాగ్యం దయచేసిన నీకే వందనాలు ఆరాధన క్రమంగా జరిగించిన విధానానికే నీకే వందనాలు పాట వేయించిన ఉత్తర పద్ధతులను పరిచయం మీరు నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు కృతజ్ఞత స్థితి చెల్లించుకున్నాను ఆయన వాక్య ప్రకారం విడిచిపెట్టేవాడు కాకుండా వాక్య ప్రకారం జీవించేవాడంటూ సహాయం చేసుకుంటాను వాక్య ప్రకారం మేమైతే మమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వాటిలో తండ్రి నాయన మేము విలువలేని జీవితం జీవిస్తున్న తండ్రి నాయన అలా కాకుండా నాయన విలువతోనైనా విలువలు కలిగి జీవిస్తే సహాయం చేసుకుంటాం సమాధాన పరచుకుంటాను నాయన కనికరం పడతాను కనికరం చెప్పిన తండ్రి నాయన మేమైతే నేను సమాధానము కనికరం లేకుండా జీవిస్తున్నాం తండ్రి నాయన అలా కాకుండా నీలో మేము సమాధానం కలిగి నేను కనికరం కలిగి సమాజం మన సంఘంలో మేము కలిగితో సహాయం చేసుకుంటాను తండ్రి నాయన నీ రాజకీయంలో నాయన నీ రాకల కోసం సిద్ధపాటుగా ఇంతకు సహాయం చేసి పెట్టిన నేను మేము స్వార్థంతో నాయన కృతజ్ఞత లేని వారు జీవిస్తున్నాం తండ్రి అలా కాకుండా నేను కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేసి పెట్టిన తండ్రి ఇదే సహాయం చేసి పెట్టిన నేను అదేవిధంగా తండ్రి కానుకలు ప్రార్థించిన నేను ఇచ్చిన 30 గంటలు కలిసి సహాయం చేసి పెట్టిన తండ్రి నేను ఈ కానుకలు నేను మీ రాజ్య స్వార్థ వాటితో సహాయం చేసి పెట్టిన తండ్రి నేను అంతవరకు మనం సజీవులకు నుంచి మళ్ళీ నేను స్థితించే భాగ్యం దయచేసి సహాయం చేసి పెట్టండి ఏ సైట్ అడిగి కూడా కొంచెం తండ్రి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామంటే తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి నీ బంగారు పాదములు కొందనాలు స్థితులు తండ్రి ఇంతవరకు నీ సజీవ లెక్కలో ఉంచుకున్నప్పుడు యొక్క తండ్రి పునరుద్ధరణ తండ్రి యొక్క ఆరాధన క్రమంగా జరపడం మీరు సహాయం చేసినందుకు స్తోత్రం దేవా పాటలు మీరే మహిమదంతా ప్రభావం పొందని నమ్ముకున్నట్లు దేవా తండ్రి చెప్పబడినటువంటి ప్రతి ఒక్కరి మాటని ప్రభాతాన్ని విడుదలందరూ కూడా దేవా నాకు మాకు అని చెప్పి తీసుకుని ప్రభావ ఏ రీతిగా దేవా మా జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఏ రీతిగా ప్రభా మా యొక్క జీవితాలు మా బ్రతుకులు ప్రభా మూడు బారిపోయినటువంటి బ్రతుకులు ప్రభా మళ్ళీ తిరిగి చిగురించుకుంటూ మీరు సహాయం అనుగ్రహించుకోండి
దేవా తండ్రి నశించిపోతున్నటువంటి యొక్క ఆత్మ, ఏ ఆత్మ కూడా ప్రభా నశించిపోతుంది, తిరిగి నీ సన్నిధిలో ప్రభా రక్షింపబడేలాగున మీరు ప్రతి ఒక్క ఆత్మ పైన ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా తండ్రి. అనేకులు దేవా తండ్రి ఇంకా నువ్వు ప్రభా మేమైతే కానీ తండ్రి లోకంలో తండ్రి లోకాశలతోనే జీవిస్తున్నాము దేవా, దయతో మమ్మల్ని మానించండి తండ్రి. దేవా నీ కొరకు ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి వారు మనకు సహాయం ప్రభా. నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఏ రీతిగా తండ్రి మేము నడుచుకుంటున్నామో అదే రీతిగా దేవా బయట కూడా మా జీవితాన్ని కనబరచుకోవడానికి మీ సహాయం దయచేయండి. ఈ సన్నిధిలో ఉన్నంత సేపే కాదు ప్రభా నీ యొక్క భక్తిని మేము కనబరచుకోవాలి, బయటికి వెళ్ళినా కూడా ప్రభా అదే భక్తిని కనబరుస్తూ దేవా అనేకులకి ఇతరులకు ప్రభా మాదిరిగా ఉంటుంది దేవా తండ్రి. మనకు మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, వినబడినటువంటి ప్రతి మాటని కూడా తండ్రి చక్కగా హృదయంలోకి తీసుకుని దానిని బట్టి దేవా వారి జీవితాన్ని సరిదిద్దుకోవడం మీరు సహాయం అనుగ్రహించండి. ఈ కృపతో వారిని నింపండి ప్రభా, క్షేమమైన ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి. ఏ బలహీనతల వారిలో ఉన్నాయో తండ్రి వాటి నుంచి విడుదల వారికి అనుగ్రహించండి ప్రభా. మీ కాపుదల క్షేమాన్ని కంచి వారికి అనుగ్రహించండి ప్రభా. ఏ అవసరతతో అయితే వచ్చారో ప్రభా, ఏ తండ్రి భారాలతో అయితే నీ సన్నిధిలోకి వచ్చారో ప్రభా తండ్రి, ఏ స్థితిలో నీ దగ్గరికి వచ్చారో తండ్రి ప్రభా, తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి ఖాళీ హృదయాలతోనూ ప్రభా తండ్రి నాయన ఖాళీగా వారు వెళ్ళేటువంటి వారిగా కాదు కానీ ప్రభా మీరు ఇచ్చేటువంటి కృపను పొందుకొని తిరిగి వెళ్ళేటువంటి వారి కొండకు సహాయం దయచేయండి. మీరు ఇచ్చేటువంటి సహాయాన్ని వారు పొందుకొని వెళ్ళేటువంటి వారి కొండకు సహాయం దయచేయండి దేవా. మీరు ఇస్తేనే కానీ వారు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వారిగా తండ్రి మీరు ఇస్తేనే వెళ్తాం ప్రభా అని చెప్పి నీ సన్నిధిలో ప్రార్థించుకొని పొందుకొని వెళ్ళేటువంటి వారికి బిడ్డలకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మార్చండి దేవా. నీకోసం ప్రభా నమ్మకంగా జీవిస్తూ దేవా తండ్రి, నీకోసం నీ సన్నిధిలో ప్రభా తండ్రి నిస్వార్థపరులుగా ప్రభా తండ్రి ధనాపేక్ష లేనటువంటి వారిగా కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మీరు ఎత్తి పట్టుకొని భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం. దాసులు దావీదు గారు ఈ దినాన రాలేకపోయారు ప్రభా, కుటుంబాన్ని బట్టి ప్రభా పెద్ద ముత్తమ్మ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అప్పటికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పటిలో ఉన్నటువంటి ఇక్కడ బలహీనతను యేసునామములో విడుదల దయచేయండి. ఈ కార్యము దేవా కుటుంబంలో జరిగించండి దేవా. మంచి ఆరోగ్యంతో నీ సన్నిధిలో దేవా తండ్రి తిరిగి వచ్చి ప్రభా నీ సన్నిధిలో సాక్షులుగా ఉండడానికి బిడ్డలకు సహాయం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు చుట్టూ మీ కంచి నుంచి భద్రపరచమని ఒక ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకున్నాడు. నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దానము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా. ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. తండ్రైన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి పదనాలు.